So first question on your screen. A and B are events of a random experiment such that P of A union B, P of A intersection B, A dash అడిగింది ఏంటి? A dash intersection B. A dash intersection B. నాలో ఒక చిన్న విషయం చెప్తా చూడండి. A dash intersection B అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఫస్ట్ నువ్వేం కావాలో కనుక్కో. చూడు, ఇది A, ఇది B. ఏ డాష్ అంటే ఇది ఏ సర్కిల్ అమ్మా, ఏ సర్కిల్. ఏ డాష్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఏ డాష్ అంటే ఏకి బయట. ఏ డాష్ అంటే ఏకి బయట. అసలు నీకేం కావాలో చూస్తున్నా నేను ఫస్ట్. ఇంటర్సెక్షన్ బి. బి అంటే ఏంటి? ఇది. సో ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటమ్మా నీకు కావాల్సింది? A dash intersection B అంటే once observe here carefully. A dash intersection B అంటే ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్న పార్ట్ ఇదే కదా మనకు కావాల్సింది. రైట్ ఎస్ ఆర్ నో ఇన్ కామెంట్ సెక్షన్. A dash intersection B నేను సెలెక్ట్ చేసే పార్ట్ లో B ఉండాలి, A dash కూడా ఉండాలి. A dash B రెండు కూడా ఉన్న పార్ట్ ఇదే కదా. అంటే P of A intersection A dash intersection B అంటే ఏంటమ్మా? P of B లోంచి టోటల్ P ఆఫ్ B లోంచి ఏం తీసేసాం మనం? టోటల్ P ఆఫ్ B లోంచి ఏ ఇంటర్సెక్షన్ B పార్ట్ తీసేయాలి. మనకేం కావాలో అర్థమైందా ఎవ్రీవన్? టోటల్ B, రెడ్ కలర్ సర్కిల్ అంతా B లోంచి ఈ పార్ట్ తీసేయాలి. ఇదేంటి? ఏ ఇంటర్సెక్షన్ B. టోటల్ B లోంచి ఏ ఇంటర్సెక్షన్ B తీసేయాలి. తీసేస్తే మనకు వస్తుంది. సో ఇప్పుడు నాకు P ఆఫ్ B కావాలి, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B కావాలి. P ఆఫ్ A డాష్ 2/3 అయితే P ఆఫ్ A ఎంత? P ఆఫ్ A డాష్ 2/3 అంటే P ఆఫ్ A ఎంతమ్మా? 1 - 2/3. అంటే బేసిక్ గా 3 ఈవెంట్లలో 2 ఈవెంట్లు రాంగ్, అంటే ఒక ఈవెంట్ కరెక్ట్. ఇది కూడా చెక్కలేదు అంటే చూసి చెప్పచ్చు. 1/3 P ఆఫ్ A. మరి ఇప్పుడు నాకు P ఆఫ్ B కావాలి. P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా? P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. P ఆఫ్ A యూనియన్ B ఆల్రెడీ గివెన్. P ఆఫ్ A మనకి ఇప్పుడే వచ్చింది. ఎంతమంది రా P ఆఫ్ A అంటే 2/3 తీసుకొని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రాంగ్ ఆన్సర్ చెప్పేటోళ్ళు. 2/3 తీసుకోవాలి. 2/3 కాదమ్మా, 1/3 P ఆఫ్ A. P ఆఫ్ B కనుక్కోవాలి. P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B 1/4. P of B equal to 3/4 minus 1/3 other both plus 1/4. 3/4 plus 1/4 4/4 1. 1 minus 1/3 2/3. P of B 2/3. Answer enta? P of B minus P of A intersection B. ఎవడ్రా వాడు 5/8 చెప్పినోడు? 5/12. ఆప్షన్ B is your answer. 3 numbers are chosen from 1 to 30. The probability that they are not 3 consecutive numbers. ఏం చేస్తాం మనం? 3 numbers are chosen. ఫస్ట్ శాంపుల్ స్పేస్ ఎంతమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత? 3 numbers are chosen from 1 to 30. 1 to 30 లోంచి 3 నెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. 13C3 ఏంటది? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ 30C3. ఇప్పుడు నాకేంటి? ప్రాబబిలిటీ దట్ దే ఆర్ నాట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఆ రెండు పక్క పక్కన నెంబర్లు రావద్దు. పక్క పక్కన వచ్చే నెంబర్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. నాట్ 3 కాన్సిక్యూటివ్ అంటే 3 కాన్సిక్యూటివ్ వచ్చేవన్నీ ఉన్నాయమ్మా. సి ఇది ఒక సెట్. ఇది మాన్యువల్ గా చెప్తున్నా, ఫార్ములా ఎట్లా వాడాలో చెప్తా. 1 ఏదర్ మనం ఇప్పుడు కౌంట్ చేయండి నాతో పాటు. కౌంట్ అలాంగ్ విత్ మీ. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12 అలా కౌంట్ చేసుకుంటూ వస్తే ఎన్ని వస్తాయమ్మా? అట్లా కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి కాన్సిక్యూటివ్వి? 1 2 3 2 3 4 3 4 5 5 6 7 అలా కౌంట్ చేసుకుంటూ పోతే టోటల్ మనకి 28 సెట్స్ వస్తాయి. టోటల్ 28 సెట్స్ వస్తాయి. 28 3 కాన్సిక్యూటివ్ అయితే 28 వస్తాయి మనకి. ఓకేనా? 30C3 అంటే ఎంతమ్మా? 30 into 29 into 28 by 3 into 2 into 1. $29 into 14. $4060. అసలు టోటల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఏందమ్మా? టోటల్ 1 to 30 మధ్యలో 1 to 30 మధ్యలో నేను 3 నెంబర్స్ ర్యాండమ్ గా ఎనీ 3 నెంబర్స్ కాన్సిక్యూటివ్ కాదు, నాన్ కాన్సిక్యూటివ్ ర్యాండమ్ గా అసలు ఒక 3 నెంబర్స్ పిక్ చేయాలంటే ఎన్ని పాసిబిలిటీస్ అంటే అవి 4060. ఈ 4060లో ఎన్ని మనకి కాన్సిక్యూటివ్ ఉన్నాయి? 3 కాన్సిక్యూటివ్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి? 28 సెట్స్ ఉన్నాయి. 4060లో కాన్సిక్యూటివ్ ఉన్నవి ఎన్ని ఉన్నాయమ్మా? 28 సెట్స్ ఉన్నాయి మనకి, రైట్? 28 సెట్స్ ఉన్నాయి. అంటే నాన్ కాన్సిక్యూటివ్ ఎన్నమ్మా? ఎవ్రీవన్ ఇన్ కామెంట్ సెక్షన్ ఆన్సర్. కాన్సిక్యూటివ్ 20 అయితే నాన్ కాన్సిక్యూటివ్ ఎన్ని? 4032 నాన్ కాన్సిక్యూటివ్, రైట్? ఎస్. ఇప్పుడు అయిపోయింది. ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ by total number of outcomes. 145 options లో సరే 4 తో కట్ చేద్దాం. ఇంకెందులో పోతారా? 145 అంటే దేంతో పోయింది వస్తుంది? సెవెన్తో ఏమన్నా పోతుందా? ఫోర్ 060 4032 ఎంత ఉందమ్మా డిఫరెన్స్ దీనికి? 8 28 డిఫరెన్స్ ఉంది. తోనే క్యాన్సిల్ చేసేయండి డైరెక్ట్ గా, లేకుంటే ఇప్పుడు వచ్చింది అంతే ఉంచండి. మళ్ళీ 7 తో క్యాన్సిల్ చేస్తే 7 145. 7 తో చేస్తే 144. 144 by 145. This is your final answer. Option D. మళ్ళొక్కసారి చెప్తున్నా చూడండి అమ్మా. ఏమన్నాడు అంటే 3 నెంబర్స్ ఆర్ చూజన్ ఫ్రమ్ 1 to 30.
3 నెంబర్స్ ఆర్ చూజన్ ఫ్రమ్ 1 to 30. ఓకేనా? సో 1 to 30 మధ్యలోంచి 3 నెంబర్లు తీయాలి నువ్వు. సో అసలు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాసాం 30 C3. అవుట్ ఆఫ్ 30 నెంబర్స్ ఐ నీడ్ టు పిక్ 3 నెంబర్స్, రైట్? 30 C3 మనకి 30 into 29 into 28 by 3 into 2 into 1 క్యాన్సిల్ చేస్తే 4060. సో టోటల్ గా అసలు నీకు ఏం కండిషన్ లేదు అంటే 4060 వేస్ లో పికప్ చేసుకోవచ్చు నువ్వు. బట్ ఏమన్నాడు? ప్రాబిలిటీ దట్ దే ఆర్ నాట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్. 3 పక్క పక్కన ఉన్న నెంబర్స్ అవ్వద్దు. సో అసలు 1 to 30 మధ్యలో 3 పక్క పక్కన ఉన్న నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసాం. 1 2 3 4 5 6 అట్లా చూసుకుంటే మనకి టోటల్ 28 సెట్స్ వచ్చాయి. 28 సెట్స్ ఏంటి? పక్క పక్కన ఉండేవి. పక్క పక్కన ఉండేవి 28. మరి పక్క పక్కన ఉండనివి 4060 మైనస్ 28. నాన్ కాన్సిక్యూటివ్ అన్ని 4032. ప్రాబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇలాంటి కనపడగానే వదిలేయద్దు, చేయండి, ఆన్సర్స్ వస్తాయి. If a number x is drawn randomly from the set of numbers, then the probability that the number x is drawn satisfies this equation. నానా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నో చెప్పండి. ఫేవరబుల్ నేను రాస్తాను. ఎవ్రీవన్ ఇన్ కామెంట్ సెక్షన్ టెల్ మీ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్నో. ఫేవరబుల్ ఇది సాటిస్ఫై చేసేది అవ్వాలి. చాలా ఈజీ క్వశ్చన్ తెలుసా? ఫ్యాక్టర్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? బిట్వీన్ ద రూట్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 బిట్వీన్ ద రూట్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 1 to 30. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో 1 to 50. చోటా బచ్చా క్వశ్చన్, రైట్? సో probability of the event equal to favorable 1 to 10 by total number of outcomes 50. ఎంత? 1/5. అయిపోయి. ఆప్షన్ డి. గాట్ ద ఆన్సర్? అర్థమైందా? క్లియర్? 50 C1 అన్నా 50 అన్నా ఒకటే నాన్న, అందుకే రాయలేదు, C1 రాయలేదు. మామూలుగా 2 నెంబర్స్ 3 నెంబర్స్ అంటే 50 C2 50 C3 రాస్తాం. 50 C1 అన్నా 50 అన్నా ఒకటే, అందుకని 50 రాస్తాం డైరెక్ట్ గా. ఓకేనా? సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో ఇది. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? నీకు ఇది సాటిస్ఫై చేసే ఇన్ఈక్వాలిటీ. ఏమేమి సాటిస్ఫై చేస్తాయి? 1 to 10 మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది గివెన్ 25 కాన్సిక్యూటివ్ పొజిషన్ కాదు, పాజిటివ్ ఇంటీజర్స్ 3 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్. ఇఫ్ ద 3 ఇంటీజర్స్ ఆర్ డ్రాన్ అంటే ఫస్ట్ అసలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటమ్మా? ఫస్ట్ స్టేట్మెంట్ లోనే నీకు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటది. 25 పాజిటివ్ ఇంటీజర్స్ లోంచి 3 ఇంటీజర్స్ తీసారంట. 25 ఇంటీజర్స్ లోంచి 3 ఇంటీజర్స్ తీసారు అంటే మనకి అసలు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటమ్మా? 25C3. 25C3 is my total number of outcomes. Clear? ఇప్పుడు ఇక ఫేవరబుల్ అవుట్కమ్స్ కష్టపడాలి. ఇఫ్ లీస్ట్ ఇంటీజర్ అమాంగ్ గివెన్ 25 ఇంటీజర్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, then the probability that the sum of the 3 integers drawn is even. అందులో ఒకటి ఆడ్ అంట, అయితే మూడింటిని యాడ్ చేస్తే సమ్ ఈవెన్ రావాలి. అర్థమైందా? మూడింటిని యాడ్ చేస్తే సమ్ ఈవెన్ రావాలి. కండిషన్ అర్థమైందా? Consecutive positive integers are there, 3 integers are drawn. Least integer among them given 25 integers is odd. అంటే ఏంటమ్మా? టోటల్ 13 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 12 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి మనకి. 25 అంటే 13 ఆడ్ 12 ఈవెన్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ 3 డిజిట్స్ ఏదైతే ఉందో 3 డిజిట్స్ ని యాడ్ చేస్తే నాకు ఈవెన్ రావాలి. 3 డిజిట్స్ ని యాడ్ చేస్తే నాకు ఈవెన్ రావాలి. సో నాకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమైతాయమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ 4 + 6 10, 10 + 3 13 ఆడ్ అవుతుంది. మూడింటిని యాడ్ చేస్తే ఆడ్ వస్తుంది. నెక్స్ట్ 3 + 5 8, 8 + 2 10 అంటే 2 ఆడ్ 1 ఈవెన్ తీసుకోవచ్చు కదా. అంటే పాసిబిలిటీలో 2 ఆడ్ 1 ఈవెన్ నెంబర్ తీసుకోవచ్చు కదా. ఇది ఎలా డిక్లేర్ చేశారంటే 13 ఆడ్ 12 ఈవెన్ అని. లీస్ట్ వన్ మనకి అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆడ్ అన్నాడమ్మా,
స్టార్టింగ్ విత్ ఆడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ 1 2 3 4 5 6 7 8 9 10 till 25. సో 1 to 25 లో ఎన్ని ఆడ్లు ఉంటాయి? 13 ఆడ్లు ఉంటాయి, రైట్? ఎన్ని ఈవెన్లు ఉంటాయి? 12 ఈవెన్లు ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక 3 ర్యాండమ్ నెంబర్స్ తీసుకో, నువ్వు ఆ మూడిటి సమ్ కూడా నాకు ఆ 3 ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటే సమ్ ఏదైతే ఉందో సమ్ నాకు ఈవెన్ రావాలి అన్నాడు. అంటే 2 ఆడ్ 1 ఈవెన్ తీసుకోవచ్చు. ఆర్ అంటే ఏంటమ్మా మ్యాథమెటిక్స్ లో? ఆర్ అంటే ఎడిషన్, ఎండ్ అంటే మల్టిప్లికేషన్. ఆర్ 3 కూడా ఈవెన్లు తీసుకోవచ్చు. ఒకవేళ 3 ఆర్డర్లు తీసుకున్నాకో 3 + 5 8, 8 + 1 9 ఆడ్ వస్తుంది. 3 ఆర్డర్లు లేవు. ఒకవేళ 2 ఆడ్ 1 ఈవెన్ తీసుకున్నా లేదు. సో ఓన్లీ పాసిబిలిటీ ఇదే కదా, 2 ఆడ్ 1 ఈవెన్ ఆర్ 3 ఈవెన్స్ కూడా తీసుకోవాలి. సచ్ దట్ ద సమ్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, సమ్ ఆఫ్ ద 3 డిజిట్స్. ఇంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు మనకి, రైట్? 2 ఆడ్ 1 ఈవెన్. ఎన్ని ఆడ్ ఉన్నాయమ్మా? 13 ఆడ్ ఉన్నాయి. 1 ఈవెన్. Out of 13 odd, I need to select a 2 odd. End అంటే multiplication. 12 even. Out of 12 even, I need to select 1 even. Plus, ఇది ఇంకొక కేస్. Favorable outcomes by total number of outcomes. Simplify. One 1026 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 25 into 24 into 23. నానా C3 కదా, సో 3 టర్మ్స్ రాయండి చాలు. C3 కదమ్మా, 3 టర్మ్స్ 25 24 23 by 3 2 1. Answer. Favorable outcomes by total number of outcomes. $575. Right? 2 5s are 2 1s are 2 3s are 220. 1156. 1156 క్యాన్సిల్ చేసుకుంటే 1156 by 2300. ఫోర్ తో వెళ్ళిపోతుంది కదా డైరెక్ట్ గా. 4 5s are next 289 by 575. Right? A person is known to speak. ఇది తెలంగాణలో కూడా చాలా సార్లు వచ్చిందమ్మా, ఏపీలో కూడా చాలా సార్లు వచ్చింది. A person is known to speak the truth in 3 out of 4 occasions. If he throws a die and reports it is 6, then the probability that it is actually 6. ఇది కొంచెం లాజికల్ క్వశ్చన్. ఒక్కసారి చూడండి అమ్మా. ఏమన్నాడమ్మా? ఏ పర్సన్ ఈజ్ నోన్ టు స్పీక్ ద ట్రూత్ 3 out of 4 occasions. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ పర్సన్ టు స్పీక్ ద ట్రూత్ 3/4. నిజం మాట్లాడకపోవడానికి ప్రాబిలిటీ ఏంటి? ఎవ్రీవన్, నిజం మాట్లాడడానికి 3/4, నిజం మాట్లాడకపోవడానికి ప్రాబిలిటీ ఏంటమ్మా? 1/4. ఇప్పుడు ఇఫ్ హీ థ్రోస్ ఏ డై అండ్ రిపోర్ట్స్ ఇట్ ఈస్ ఏ 6.
ఇఫ్ హీ థ్రోస్ ఏ డై అండ్ రిపోర్ట్స్ ఇట్ ఈస్ ఏ 6. ఒక డై రోల్ చేసినప్పుడు 6 రావడానికి ప్రాబబిలిటీ ఏంటమ్మా? ఒక డై రోల్ చేసినప్పుడు 6 రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సిక్స్ రావడానికి ప్రాబిలిటీ 1/6. 6 రాకపోవడానికి ఎనీ అదర్ నెంబర్ 6 రాకపోవడానికి ప్రాబిలిటీ ఏంటమ్మా మనకి? రైట్. నువ్వు ఏ ఫార్ములా నేర్చుకోకర్లేదు, ఏమీ కష్టపడక్కర్లేదు, చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఓకేనా? స్క్రీన్ మీద కనిపిస్తున్నావు క్లియర్ కదా? అటు నిజం మాట్లాడడానికి ప్రాబిలిటీ 3/4, మాట్లాడకపోవడానికి ప్రాబిలిటీ 1/4. నిజంగానే డై పడడానికి ప్రాబిలిటీ 1/6, డై పడకపోవడానికి ప్రాబిలిటీ 5/6. ఇప్పుడు మీరు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాయండి అమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటంటే, మనోడు నిజం చెప్పాడు అనుకుందాం. నిజం చెప్పడానికి ప్రాబిలిటీ ఏంటి? 3/4. నిజం ఏం చెప్పాడమ్మా? నిజం ఏంటది? వాడు చెప్పింది నిజం అనేది ఏంటది? 6 పడింది. ఆర్ మనోడు అబద్ధం చెప్పాడు అనుకుందాం. అబద్ధం అంటే ఏం చెప్పినట్టు? 6 పడలేదు అని. ఇది అర్థమైందా రాసింది? ఇది అర్థమైంది అంటే డన్, అయిపోయింది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ సేమ్ ప్రాబిలిటీ, ఇది యాక్చువల్లీ బేస్ థీరం, బట్ నేను బేస్ థీరం యూజ్ చేయట్లేదు. కండిషనల్ ప్రాబిలిటీతో రాయాలి. రాయట్లే జనరల్ ఫార్ములా. మనకి ప్రాబిలిటీ అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. నేను టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ తీసుకుంటా. ఏంటమ్మా? ఒకవేళ వాడు నిజం చెప్పాడు అనుకుంటున్నా. నిజం చెప్పాడు అంటే వాడు ఏం చెప్పినట్టు? 6 పడ్డది అని చెప్పినట్టు. 6 పడ్డది అన్నది అంటే ఇది నీకు నిజం చెప్పాడు కదా. ఒకవేళ వాడు నాకు అబద్ధం చెప్పాడు అంటే ఏంటి? 6 పడలేదు అంటే ఏంటి? ఇది అర్థమైందా? సో తను ఎయిదర్ నిజం చెప్పచ్చు ఆర్ అబద్ధం చెప్పచ్చు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎయిదర్ నిజం చెప్పచ్చు ఆర్ అబద్ధం చెప్పచ్చు. నిజం చెప్పే ఛాన్స్ ఏంటి? 3/4. నిజం చెప్పాడు అంటే ఏంటి? 6 పడింది. అబద్ధం చెప్పే ఛాన్స్ ఏంటి? 1/4. అబద్ధం చెప్పాడు అంటే ఏంటి? 6 పడలేదు. అర్థమైందా? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎవ్రీవన్ క్లియర్ విత్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్? ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లో కేస్ 1 ఉంది, నీకు కేస్ 2 ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటే నీ ఫేవరబుల్ అవుట్కమ్. అమ్మా. ఫేవరబుల్ అవుట్కమ్ ఇది గాని. క్వశ్చన్ ఏమన్నాడు? దెన్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 6 అంటే ఫేవరబుల్ అవుట్కమ్ ఏది? ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్. ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మా ప్రాబిలిటీలో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాయగలిగారా, సగం క్వశ్చన్ వచ్చేసినట్టే. ఆప్షన్ ఏ. అండర్స్టూడ్? లాజిక్ గా ఎలా రాసామో అర్థమైందా? ప్రాబబిలిటీ అందుకే నాన్న ఈజీగా ఉంటది. ఖచ్చితంగా మీరు చేయగలిగే క్వశ్చన్సే. ఓకేనా? ఏమన్నాడమ్మా? ఏ పర్సన్ నోన్ టు స్పీక్ ట్రూత్ 3 out of 4 occasions. Probability of the person to speak truth 3/4. నిజం చెప్పద్దు అనడానికి ప్రాబిలిటీ 1/4. ఇప్పుడు ఏమన్నాడు? డై వేసాడు, నెంబర్ 6 అన్నాడు. 6 రావడానికి ప్రాబబిలిటీ 1/6. 6 రాకపోవడానికి ప్రాబబిలిటీ 5/6. అంటే జనరల్ గా చెప్పండి, ఇప్పుడు మనోడు ఒకవేళ నిజం చెప్పుంటే 1/6, ఒకవేళ మనోడు అబద్ధం చెప్పుంటే 5/6 కదా. మనోడు ఒకవేళ నిజం చెప్పుంటే 1/6, ఒకవేళ అబద్ధం చెప్పుంటే 5/6. క్లియర్ విత్ దిస్? క్లియర్? నేను చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ అర్థమైందా? నిజం చెప్పి ఉంటే 1/6, అబద్ధం చెప్పి ఉంటే 5/6. అదే కదమ్మా రాసింది. నిజం చెప్పి ఉంటే 1/6, అబద్ధం చెప్పి ఉంటే 5/6. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇవి. ఇందులోంచి నీకు ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ఫేవరబుల్ ఏమన్నాడు? ఇట్ ఈస్ యాక్చువల్లీ 6 అంటే ఏంటంటే నిజం చెప్పాడు మనోడు అని. సో ఇందులో ఇది నీకు ఫేవరబుల్ అవుట్కమ్. ఫేవరబుల్ బై టోటల్ నెంబర్ రాసాం. నౌ అండర్స్టూడ్? Probability that a person completes a work in a given time is 2/3. Probability that another person B completes the same work in 3/4. Both A and B start doing this work at the same time. Probability that the work is completed in the given time. Probability of A to complete the work. ఏ కంప్లీట్ చేయలేకపోవడానికి ప్రాబిలిటీ ఎంతమ్మా? ఏ 2/3 లో కంప్లీట్ చేస్తే ఏ కంప్లీట్ చేయలేకపోవడానికి ప్రాబిలిటీ ఎంత? 2/3 లో కంప్లీట్ చేస్తున్నాడు.
ఎంతలో కంప్లీట్ చేయలేకపోతున్నాడు 1/3. ప్రాబిలిటీ ఆఫ్ B2 కంప్లీట్ ద వర్క్ 3/4. కంప్లీట్ చేయలేకపోవడానికి ప్రాబిలిటీ ఎంత 1/4. ఏమన్నాడమ్మా ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద గివెన్ టైం. గివెన్ టైంలో అవ్వాలి. గివెన్ టైంలో అవ్వాలి అంటే 1 మైనస్ గివెన్ టైంలో అవ్వద్దు, సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. 1 మైనస్ గివెన్ టైంలో అవ్వద్దు, రైట్. 1 మైనస్ గివెన్ టైంలో అవ్వద్దు, అది సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. రైట్. సో ఏబి ఒకదాని మీద ఒకటి డిపెండ్ లేవు అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ కాదమ్మా. ఏనో సీనో ఆన్సర్. ఆన్సర్ సి. ఒకటి ఏంటంటే క్వశ్చన్ చూడగానే ఏకి బికి ఒకళ్ళ పని మీద ఒకళ్ళకి సంబంధం లేదమ్మా. అంటే ఏ బి మీద డిపెండ్ కాదు, బి ఏ మీద డిపెండ్ కాదు. అంటే ఏంటంటే ఆ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అనేసి. ఓకేనా. U1, U2, U3 ఈ క్వశ్చన్ వస్తే మాత్రం నాన్న చాలా ఈజీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి U1 ఏమేమి ఉన్నాయి 5 రెడ్ 3 వైట్ 2 బ్లాక్. U2 4 రెడ్ 4 వైట్ 2 బ్లాక్. U3 3 రెడ్ 4 వైట్ 3 బ్లాక్. If a ball is chosen at random from an urn chosen random, then the probability of not getting a black. Not getting a black అంటే ఏంటి, బ్లాక్ రావద్దు. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ చేసినా పర్లేదు. లేదా నాట్ గెటింగ్ ఏ బ్లాక్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ దాని నుంచి బ్లాక్ రావద్దు. బ్లాక్ రావద్దంటే రెండిట్లో ఏదైనా రావచ్చు. 8/10. బ్లాక్ రావద్దు 8/10. బ్లాక్ రావద్దు 7/10. అయితే ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బ్యాగ్ 1/3. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్ 1/3. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ థర్డ్ బ్యాగ్ 1/3. అయితే నీకు ఇదే అమ్మ ఆన్సర్ ఇదే. ఎందుకంటే నీకు ఇట్ ఈస్ ఫ్రమ్ ఎర్న్ 1, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎర్న్ 2, ఇట్ ఈస్ ఫ్రమ్ ఎర్న్ 3 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ రాసేవాళ్ళు. ఇక్కడ అక్కర్లేదు. ఏదో ఒక ఎర్న్ నుంచి నీకు కావాల్సింది బ్లాక్ బాల్ కాకపోవడం, ఇచ్చేసేస్తే సరిపోతుంది. (23/30). జస్ట్ ఏమన్నా కష్టపడ్డారా చెప్పండి. ఒక్కవేళ నాన్న ఇది కండిషనల్, ఒక్కవేళ సేమ్ క్వశ్చన్ మొత్తం అంతా ఇచ్చి ఇట్ ఈస్ ఫ్రమ్ ఎర్న్ 1 అని ఇస్తే దెన్ ఫేవరబుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అయ్యేది. నీకు స్పెసిఫిక్ గా బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3 అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే అది న్యూమరేటర్ లో రాస్తాము, రిమైనింగ్ అంతా ఇదంతా డినామినేటర్ లో రాస్తాం. ఇక్కడ నీకు ఏదో స్పెసిఫిక్ చెప్పలేదు. ఇట్ కెన్ బి ఎయిదర్ ఫ్రమ్ బ్యాగ్ 1 నీకు ప్రాబిలిటీ ఆన్సర్ వచ్చేసింది, ఆర్ ఫ్రమ్ బ్యాగ్ 2 ఆర్ ఫ్రమ్ బ్యాగ్ 3. 3 ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని ఇలా తీసుకున్నాము. జస్ట్ నాకు బ్లాక్ బాల్ కాదమ్మా, ఏముందిరా ఇందులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. జనరల్ క్వశ్చన్ కదా, టఫ్వి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని, ఈజీవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎట్లా నానా. ఏముంది చెప్పండి ఈ క్వశ్చన్ లో, బ్లాక్ తీయద్దు, నీకు ఈ బ్యాగ్ ఇచ్చా బ్లాక్ తీయద్దు అన్న, ప్రాబిలిటీ ఏం చెప్తావమ్మా 8/10. ఈ బ్యాగ్ ఇచ్చా బ్లాక్ తీయద్దు అన్న, బ్లాక్ తీయద్దు, రిమైనింగ్ 8/10. బ్లాక్ తీయద్దు అన్న 7/10 అయిపోయింది. ఇప్పుడు బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1/3, బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1/3, బ్యాగ్ 3 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబిలిటీ 1/3. నాకు ఆన్సర్ అయిపోయింది. ఏదో ఫస్ట్ బ్యాగ్ ఆన్సర్ అయిపోయింది, ఆర్ సెకండ్ బ్యాగ్ ఆర్ థర్డ్ బ్యాగ్. ఎందుకు 3 కేసులు వచ్చాయంటే నీకు ఏ బ్యాగో చెప్పలేదు. ఒకవేళ సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్ 1 అన్నాడు అనుకో, సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్ 1 అని ఉంటే ఇది నీ ఆన్సర్ అయ్యేది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాగ్ 1 అని మెన్షన్ చేస్తుంటే అది నీకు బేస్ తీరం ఇది ఆన్సర్ అయ్యేదమ్మా. బ్యాగ్ 1 గానీ బ్యాగ్ 2 గానీ బ్యాగ్ 3 గానీ స్పెసిఫిక్ గా చెప్పి ఉండుంటే ఇది నీ ఆన్సర్ అయ్యేది. ఇక్కడ నీకు చెప్పలేదు ఏ బ్యాగో, సో నీకు 3 డిఫరెంట్ కేసెస్ వచ్చాయి. అండర్స్టూడ్. ఎగ్జామ్ లో మోడల్ క్వశ్చన్స్ వస్తే చేస్తారుగా, రైట్. 2 students appear simultaneously for an entrance exam. If the probability that first student gets qualified in the exam is 1/4,
probability that the second students get qualified in the exam, then the probability that at least one of them qualifies, అంటే ఏంటి టోటల్ లోంచి ఇద్దరు ఫెయిల్ అయ్యే కేసు తీసేయచ్చు కదా. దీని ముందు ఇంకోటి, టోటల్ లోంచి ఇద్దరు ఫెయిల్ అయ్యే కేసు తీసేయచ్చు కదా. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ పాస్, అంటే టోటల్ లోంచి ఏ ఫెయిల్ అండ్ బి ఫెయిల్ ఈ కేసు తీసేయచ్చు కదమ్మా. టోటల్ లోంచి ఏ ఫెయిల్ అండ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అండ్ బి ఫెయిల్ కేసు తీసేస్తే సరిపోతుంది కదా. అట్లీస్ట్ వన్ పాస్ అవ్వాలంటే ఇద్దరు ఏ పాస్ అవ్వాలి ఆర్ బి పాస్ అవ్వాలి ఆర్ బోత్ ఏ అండ్ బి పాస్ అవ్వాలి. సో అది కనుక్కునేది కన్నా టోటల్ 1 లోంచి ఏ బి ఇద్దరు ఫెయిల్ అయ్యే కేసు సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు కదా మనం. అండ్ ఏ పాస్ అవ్వడం బి పాస్ అవ్వడం మనలా కాపీ కొట్టరు కదా, ఇల్లు ఏ బి కాపీ కొట్టరు కదా. ఏ కెపాసిటీ ఏది, బి కెపాసిటీ బిది. ఇండైరెక్ట్ గా నీకు అర్థమైందమ్మా ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఏ మీద బి డిపెండ్ అవ్వట్లేదు, బి మీద ఏ డిపెండ్ అవ్వట్లేదు ఎగ్జామ్ లో, రైట్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఎప్పుడైతే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని తెలిసిందో నీకు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి డాష్ అవుతుంది. అండర్స్టూడ్. 1/4 అవుట్ ఆఫ్ 4 అటెంప్ట్స్ 1 అటెంప్ట్ పాస్ అవుతున్నాడు అంటే ఎన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాడు, 3 అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాడు. అవుట్ ఆఫ్ 5 అటెంప్ట్స్ 2 అటెంప్ట్స్ పాస్ అవుతున్నాడు, ఎన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాడు, 3 అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నాడు, రైట్. లేదా పి ఆఫ్ ఏ యూనియన్ బి చేసినా పర్లేదు, బట్ ఇట్లా చేసుకుంటే బెటర్, త్వరగా వస్తుంది ఆన్సర్. Earn A contains 6 white, 2 black. Earn B contains 5 white, 3 black. Earn C contains 4 white, 4 black. If an urn is chosen at a random and a ball is drawn from it, then the probability that the drawn ball is white. White ball తీయడానికి probability ఎంత? Probability that it is white. White ball తీయడానికి ఎంత? 6/8. White ball తీయడానికి ఎంత? 5/8. White ball తీయడానికి ఎంత? 4/8. ఫస్ట్ ది సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/3, సెకండ్ ది సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/3, థర్డ్ సెలెక్ట్ చేయడానికి 1/3. 1/3 ఎలా వచ్చింది మ్యామ్? అవుట్ ఆఫ్ 3 1, అవుట్ ఆఫ్ 3 1, అవుట్ ఆఫ్ 3 1, 1/3. సో ఏ బ్యాగో చెప్పలే కదా మనకి, మొత్తం అన్ని రాస్తాం. ఆప్షన్ బి. చూసారా 2025 ఏపీలోనూ వచ్చింది, తెలంగాణలో వచ్చింది. రేపు మీరు రాసే ఎగ్జామ్ లో కూడా ఖచ్చితంగా ఈ మోడల్ వస్తాం. అన్ని షిఫ్ట్స్ లో కాదు, ఏదో ఒక షిఫ్ట్ లో ఖచ్చితంగా వస్తుంది, రైట్. 2 cards are drawn randomly from a pack of 52 playing cards, one after the other with replacement. తీసిన కార్డు మళ్ళీ లోపల పెడుతున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. విత్ రీప్లేస్మెంటా వితౌట్ రీప్లేస్మెంటా? 2 cards తీయాలి. If A is the event of drawing a face card in the first draw, ఎన్ని ఫేస్ కార్డులు ఉంటాయిరా? జాక్, క్వీన్, కింగ్ ఫేస్ కార్డులు. జాక్, క్వీన్, కింగ్ అలా 4 సెట్లలోనూ ఉంటాయి. జాక్, క్వీన్, కింగ్, రైట్. జాక్, క్వీన్, కింగ్ 4 సెట్లలోనూ ఉంటాయి. అంటే టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12C1/52C1, బట్ 12C1 అంటే 12, అందుకని డైరెక్ట్ గా రాసేసాము. ఓకే, నెక్స్ట్. B is the event of drawing a club. క్లబ్స్ ఎన్ని ఉంటాయమ్మా? టోటల్ 13 క్లబ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోనమ్మా, విత్ రీప్లేస్మెంట్ తీసిన కార్డు మళ్ళీ అందులోనే పెట్టా. సో నా దగ్గర ఇప్పుడు టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి మళ్ళీ, రైట్. 52 కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర మళ్ళీ. ఇప్పుడు అందులోంచి నేను ఏం తీయాలి? క్లబ్స్ 13. P of B dash by A. ఇందాక మీకు P of A by B ఫార్ములా చెప్పా, స్టార్టింగ్ లో P of A by B ఫార్ములా చెప్పాను. ఏంటదమ్మా? P of A intersection B by P of B. సేమ్ ఫార్ములా రాస్తాం ఇప్పుడు ఇక్కడ. P of B dash intersection A by P of A. B అంటే క్లబ్స్ తీయడం, B dash అంటే క్లబ్స్ తీయకపోవడం, రైట్. B dash అంటే క్లబ్స్ తీయడం కదా. లేదా ఇంకొకలా చెప్పొచ్చు, ఇది ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వదు, ఎందుకంటే తీసి కార్డ్ అందులో పెట్టేస్తున్నావు కదా. ఒకవేళ తీసి వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒకదాని మీద ఒకటి డిపెండెంట్, విత్ రీప్లేస్మెంట్ కదా తీసి అందులో పెడుతున్నాం అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వదమ్మా మనకి. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వదు అంటే
P of B dash into P of A by P of A. డిపెండ్ అవ్వదు. నీకు ఎప్పుడైనా ప్రాబబిలిటీలో ఒక ఈవెంట్ మీద ఇంకొక ఈవెంట్ డిపెండ్ అవ్వదు అని తెలిస్తే ఇంటర్సెక్షన్ ని తీసి మల్టిప్లికేషన్ పెట్టచ్చు. వాట్ ఎవర్ ద వాల్యూస్ యు ఆర్ హ్యావింగ్ దే, ఇంటర్సెక్షన్ ని తీసేసి మల్టిప్లికేషన్ ని పెట్టచ్చు అక్కడ. ఓకేనా, ఇంటర్సెక్షన్ ని తీసి మల్టిప్లికేషన్ పెట్టాను. క్యాన్సిల్ క్యాన్సిల్. P of B dash. P of B dash అంటే 1 minus P of B. ఆన్సర్ ఎంత? 13 కార్డ్స్ పోతే ఇంకెన్ని ఉంటాయమ్మా? సరే 1 minus 1/4, 3/4. ఆప్షన్ సి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, ఈజీగా ఉందా? ప్రాబిలిటీ ఇంతే ఉంటాయి. మీకు వచ్చే ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ఇంతే ఉంటాయి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే చదివేసేసి అయ్యి బాబోయ్ ఇంత లెంతీ క్వశ్చన్ మనతో కాదని వదిలేస్తారు. కొంచెం చదివితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తుంది ఆన్సర్. ఏ డీలర్ గెట్స్ రిఫ్రిజిరేటర్స్ ఫ్రమ్ 3 different manufacturer companies. C1, C2, C3 different companies. ఓకేనా, 25% of his stock is from C1. C1 నుంచి ఎంతమ్మా? 25%. And 35% is from C2. 40% is from C3. ఓకేనా, the percentage of receiving the defective refrigerators from C1, C2 is 3%, 2%, 1%. ఇందులో డిఫెక్టివ్ రావడానికి 3%, ఇందులో డిఫెక్టివ్ రావడానికి 2%, ఇందులో డిఫెక్టివ్ రావడానికి 1%. If a refrigerator sold at a random is found to be defective by a customer. Defective by a customer. ఇక్కడ దాకే ఇచ్చుంటే డిఫెక్టివ్ బై ఏ కస్టమర్, ఇక్కడ దాకే ఇచ్చుంటే నీ ఆన్సర్ ఏమయ్యేదంటే 25% అంటే 25/100, 3/100 ప్లస్ 35/100, 2/100 ప్లస్ 40/100, 1/100. ఒకవేళ నీకు ఇక్కడి వరకే క్వశ్చన్ అయ్యి ఉంటే క్వశ్చన్ ఇక్కడి వరకే అయ్యి ఉంటే నీ ఆన్సర్ ఇదమ్మా. ఇందాక దాకా మనం చేసామే, పికింగ్ నాట్ ఏ బ్లాక్ బాల్, పికింగ్ ఏ వైట్ బాల్, అలానే పికింగ్ ఏ డిఫెక్టివ్ రిఫ్రిజిరేటర్ అంటే నీకు ఇక్కడ దాకా నీ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు బేస్ థీరం వచ్చింది. ఏమన్నాడు? దెన్ ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ C2. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ C2 అంటే ఇది నాకు ఫేవరబుల్ అవుట్కమ్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇది, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇది, ఇది నాకు ఫేవరబుల్ అవుట్కమ్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి రా, బేస్ థీరంకి ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉందా మనకి? నేనేం చెప్పా? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ నేర్చుకోండి అమ్మా, చాలు. సింప్లిఫై ఇట్, యూ కెన్ హ్యావ్ యువర్ ఆన్సర్. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది అమ్మా, మ్యామ్ ఇందాక 1/3 తీసుకున్నారు కదా, ఇక్కడ ఏమైంది 1/3? క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ కంపెనీ 25%. వాడు ఇచ్చాడు అంటే అవుట్ ఆఫ్ 100% ఫస్ట్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 25%, సెకండ్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 35%, థర్డ్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 40% నీకు ఇక్కడ. ఓకేనా, రైట్? ఒకవేళ నీకు ఏది ఇవ్వకపోయి ఉంటే అప్పుడు నువ్వు 1/3 తీసుకునేదానివి. ఎందుకంటే 3కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేయడానికి 1/3, సెలెక్ట్ చేయడానికి 1/3, థర్డ్ సెలెక్ట్ చేయడానికి 1/3 సపరేట్ గా తీసుకునేదానివి. ఇక్కడ ఏమన్నాడమ్మా, నీకు వాడు ఇచ్చాడు, ఫస్ట్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు, సెకండ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు, థర్డ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. ఓకే, 100 తీసేయండి. 35 into 2/25 into 3, 35 into 2, 40. ఏం క్యాన్సిల్ కామన్ తీయచ్చు? 5 కామన్ వస్తుంది, ఇంకో 5 ఉంటుంది, 15, 14, 8. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? ఎందుకంటే దీని మీద క్వశ్చన్ షూర్ వస్తుంది. 8 teachers and 4 students are sitting around a circular table at a random. Probability that no 2 students are sit together. First, total number of outcomes. Total number of outcomes ki rules, restrictions ఏం ఉండదు. 12 ఉన్నారు, 12 members ని సర్క్యులర్ వేలో కూర్చోబెట్టాలి. ఎట్లా కూర్చోబెడతామమ్మా?
12 మెంబర్స్ ని సర్క్యులర్ వేలో ఎలా కూర్చోబెడతాం? ఎవ్రీవన్ 12 మెంబర్స్ ని సర్క్యులర్ వేలో కూర్చోబెట్టాలి. ఎలా కూర్చోబెడతాం? టోటల్ 12 కదా, 8 + 4 12 మెంబర్స్ ఉన్నారు. నో కండిషన్స్ నాకు. 12 మెంబర్స్ ని సర్క్యులర్ వేలో కూర్చోబెట్టాలి. 12 - 1 11 ఫ్యాక్టోరియల్ వేస్ లో కూర్చోబెడతాం. ఓకేనా? దెన్ ద ప్రాబిలిటీ దట్ నో 2 స్టూడెంట్స్ సిట్ టుగెదర్. ఇప్పుడు నీకు ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. నో 2 స్టూడెంట్స్ సిట్ టుగెదర్ అంటే ఏంటి? ఫస్ట్ 8 టీచర్స్ ని అరేంజ్ చేస్తావు. 1 2 3 4 5 6 7 8 8 టీచర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేస్తాం? సర్క్యులర్ కాబట్టి 8 - 1 వేస్ లో అరేంజ్ చేస్తాం. సర్క్యులర్ కాబట్టి 8 - 1 వేస్ లో అరేంజ్ చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు స్టూడెంట్స్ కి ఎన్ని ప్లేసెస్ వచ్చాయి నాన్న? 1 2 3 4 5 6 7 8 8 ప్లేసెస్ వచ్చాయి. కానీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 4. సో ఫ్రమ్ 8 ప్లేసెస్ ఐ నీడ్ టు టేక్ 4 ప్లేసెస్. 8 ప్లేసెస్ నుంచి నేను 4 ప్లేసెస్ ని తీసుకోవాలి. 4 ప్లేసెస్ లో 4 స్టూడెంట్స్ ని అరేంజ్ చేయాలి. నిన్న పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్లాస్ విన్న వాళ్ళకి ఇది గుర్తొస్తుంది. ఇద్దరు స్టూడెంట్స్ పక్కన ఉంటుంది అన్నారు. సో ఫస్ట్ టీచర్స్ 8 మెంబర్స్ ని అరేంజ్ చేశారు. 8 - 1 ఫ్యాక్టోరియల్ వేస్ లో, 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో. ఇప్పుడు నాకు 8 ఖాళీలు వచ్చాయి. నాకు 4 కావాలి. 8C4 4 ప్లేసెస్ సెలెక్ట్ చేశా. 4 ప్లేసెస్ లో 4 స్టూడెంట్స్ ని 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో కూర్చోబెడతాం. మీకు డౌట్ రావచ్చు, మ్యామ్ 4 - 1 ఫ్యాక్టోరియల్ సర్కిల్ కదా అని. ఎప్పుడైనా సరే అమ్మ సర్క్యులర్ పర్మిటేషన్ లో వన్స్ యు ఆర్ డన్ విత్ సర్క్యులర్ కండిషన్ నెక్స్ట్ విల్ బి లీనియర్. ఒకసారి మీకు సర్క్యులర్ పర్మిటేషన్ కండిషన్ అయిపోతే తర్వాత వచ్చేది ఏదైతే ఉంటుందో అది లీనియర్ కండిషన్ అవుతుంది. Probability of the event, favorable outcomes by total number of outcomes. Eleven ante 11 into 10 into 9 into 8 factorial. 7 ante 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. 4 factorial, idantha 4 factorial, cancel. 5 2s are 2 3s are 3 3s are 7/33. Option D is your answer. If all the letters of the word senselessness are arranged in the possible ways and an arrangement among them is chosen at a random, then the probability that is come together. First, before applying the condition, edama word adi senselessness. Senselessness ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ఫ్యాక్టోరియల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాస్తున్నాను. రిపిటేషన్ 1 2 3 4 5 6. ఎస్ అనేది 6 టైమ్స్ వచ్చింది, 6 ఫ్యాక్టోరియల్. 1 2 3 4. ఈ అనేది 4 టైమ్స్ వచ్చింది, 4 ఫ్యాక్టోరియల్. 1 2. ఎన్ అనేది 2 సార్లు వచ్చింది, 2 ఫ్యాక్టోరియల్. ఎల్ ఒక్కసారి వచ్చింది కాబట్టి రాయక్కర్లే. ఓకేనా? ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమన్నాడు మనకి? ప్రాబబిలిటీ దట్ ఆల్ ఈస్ కమ్ టుగెదర్. ఈలన్నిటిని ఒక బాక్స్ లో పెట్టండి. ఎన్ని ఈలు ఉన్నాయి? 1 2 3 4 కదా. ఈ ఒక బాక్స్ లో పెట్టేసా. మిగిలినవి 13 లోంచి ఈలు పోతే ఇంకెన్ని మిగులుతాయమ్మా మనకి? 9 మిగులుతాయి కదా. ఎస్ ఎన్ ఎస్ ఎల్ ఎస్ ఎస్ ఎన్ ఎస్ ఎస్. సో ఇప్పుడు ఇవి అరేంజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఫ్యాక్టోరియల్ బై, ఇవి డిఫరెంట్ అయితే మనకి, డిఫరెంట్ అయితే 4 ఫ్యాక్టోరియల్ రాసేవాళ్ళం. 4 ఈలే, ఏది ఎక్కడ ఉన్నా ఈనే. సో 4 ఫ్యాక్టోరియల్ రాయక్కర్లే. ఇక్కడికి ఏబిసిడి అనుకో 4 ఫ్యాక్టోరియల్ రాయాలి, 4 డిఫరెంట్ కాబట్టి. అన్ని ఈలే కాబట్టి రాయక్కర్లే. ఇప్పుడు ఎన్ని రిపిటేషన్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 6 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎన్ 2 ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్. బాక్స్ లో ఉన్నది రాయద్దు, ఎందుకంటే బాక్స్ లో ఉన్నది బాక్స్ లోనే క్యారీ అవుతుంది. నీకు బాక్సే క్యారీ అవుతుంది. ఇప్పుడు 10 కౌంట్ చేసిందే, ఇదంతా 1, ఇవన్నీ 1 అన్నట్టు కదా. సో ఇది కౌంట్ చేయొద్దు.
ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ cancel 2/143. Option B is your answer. 12 dice are thrown at a random, then the probability that multiple of 3 does not appear. అసలు ఒక డైలో మల్టిపుల్ ఆఫ్ 3 రాకపోవడానికి ఎంతమ్మా ప్రాబిలిటీ? మల్టిపుల్ ఆఫ్ 3 రావద్దు అంటే 1 2 3 4 ఈ నాలుగిట్లో ఏదైనా రావచ్చు కదా. మల్టిపుల్ ఆఫ్ 3 డస్ నాట్ అపియర్, మల్టిపుల్ ఆఫ్ 3 రావద్దు అంటే రిమైనింగ్ వి రావాలి. 4/6 విచ్ ఇస్ నథింగ్ బట్ 2/3. ఇలాంటివి ఎన్ని డైస్ వేసావు? 12 డైస్ వేసావు. అస్సలు నో సెకండ్ థాట్, యూ కెన్ సెలెక్ట్ ద ఆన్సర్. అక్కడ డస్ నాట్ అపియర్ అని చదవకన్నా పొరపాటున మల్టిపుల్ ఆఫ్ 3 అపియర్స్ అని చదివారా, రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. డస్ నాట్ అపియర్ అమ్మ, చూసి చదవాలి. అపియర్స్ అని సెలెక్ట్ చేశారా, 2/6 1/3 ఆప్షన్ బి పెడతారు. 4 letters are selected at random from the letters of the word probability. Then the probability of getting a combination of letters in which at least one letter is repeated. First time అన్నాడమ్మా 4 letters are selected randomly. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎక్కువ అయిపోతాయి. ప్రాబబిలిటీ బీలు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఐలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంతేనా రిపిటేషన్? బీలు 2 ఉన్నాయి, ఐలు 2 ఉన్నాయి, రైట్. అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. టోటల్ లోంచి ఆల్ డిఫరెంట్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది కదా. సరిపోద్ది కదా. వాళ్ళు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కనుక్కుందాం. టోటల్ నిన్న పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో మోడల్ చేసామమ్మా. 4 letters తీయాలి. కేస్ 1 ఆల్ 4 ఆర్ డిఫరెంట్. 4 డిఫరెంట్ లెటర్స్ ని తీయడానికి ప్రాబిలిటీ ఎంత? బిఐ బోంగా PROALTY. డిఫరెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయేమో? 1 2 3 4 5 6 7 8 9. 9 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 9 డిఫరెంట్ లెటర్స్ యూ నీడ్ టు సెలెక్ట్ ఎనీ 4. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చూస్తున్నా. కేస్ 2 2 సేమ్ 2 డిఫరెంట్. 2 సేమ్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత? 2C1. ఈ 2 సెట్లలోంచి ఏదో ఒక సెట్ సెలెక్ట్ చేస్తా. 2 డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెట్లలోంచి ఈ సెట్ సెలెక్ట్ చేసేసా అనుకున్నా నేను. ఈ సెట్ సెలెక్ట్ చేసేసా ఓకేనా. డిఫరెంట్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 డిఫరెంట్ ఉన్నాయి. అర్థమైందా? 8 ఎందుకు వచ్చిందో? 2C1 ఈ రెండిట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసేసా అనుకున్నా. డిఫరెంట్ ఎన్ని ఉన్నాయి? 7 + 1 ఇది ఒకటి డిఫరెంట్. సో టోటల్ 8 డిఫరెంట్ ఉన్నాయి. ఈ 8 లోంచి 2 తీసుకొచ్చి ఇక్కడ పెడతావు నువ్వు. ఓకే. నెక్స్ట్ కేస్ 3 ఈ 2 సేమ్ ఓకేనా. ఆ 2 సేమ్ ఈ 2 సేమ్. ఎంత? 2C2. ఎందుకంటే ఇది తీయాలి కాబట్టి 2C2. రెండిట్లోంచి 2 సెలెక్ట్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఇది టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అమ్మా. టోటల్ ఏంటది? 9C4 ఫస్ట్ కేస్ ఆర్ సెకండ్ కేస్ ఆర్ థర్డ్ కేస్. ఇందులోంచి నాకు ఫేవరబుల్ అవుట్కమ్ ఏమో చెప్తారు. ఫేవరబుల్ ఏంటి? అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. అంటే ఫేవరబుల్ అవుట్కమ్ సెకండ్ కేసు థర్డ్ కేసు. ఫేవరబుల్ అవుట్కమ్ ఏంటమ్మా? సెకండ్ కేసు థర్డ్ కేసు, రైట్. సెకండ్ కేసు థర్డ్ కేసు. ఇప్పుడు ప్రాబిలిటీ ఆన్సర్. ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్. 2C1 అంటే 2,
8C2 అంటే 8 into 7/2. 2C2 అంటే 1 by total number of outcomes 9C4. 9 into 8 into 7 into 6 by 4 into 3 into 2 into 1. 2 into 8 into 7/2 plus 1. ఆప్షన్ సి 57 ప్రైమ్ నెంబర్ కాదా? కాదు కాదు కాదు, ఆగండి. బై 57 ప్రైమ్ కాదమ్మా, ఆగండి, తొందరపడద్దు నాలాగా. 8 క్యాన్సిల్. అందుకే 184 కాదు 183 వచ్చింది. డి రెండు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయిరా? ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే ఎట్లాగూ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే 183 క్యాన్సిల్ అయితే 170 రాదు, 184 రాదు, 155 రాదు. సో ఆప్షన్ బి ఎందులో క్యాన్సిల్ అయితే అని తర్వాత చూడాలి. కానీ రెండు క్యాన్సిల్ అయితే అది వచ్చిద్దాం. ఓకేనా? 3 టేబుల్తో క్యాన్సిల్ అయితే 61. Option B is your answer. A bag contains 10 similar balls, of which 4 blue, 6 red. 3 balls are taken out random from the bag, one after the other, without replacement. తీసిన బాల్ మళ్ళీ పెట్టలేదు. Then the probability that all 3 balls are red. Hey, చిన్న క్వశ్చన్. All 3 balls are red. 3 red balls తీయడానికి ప్రాబిలిటీ ఏంటమ్మా? 3 red balls తీయడానికి ప్రాబిలిటీ 6C3/10C3. ఓకే, ఆన్సర్ చెప్పండమ్మా. ఎంత ఫాస్ట్ చెప్తారో చూద్దాం. 6C3/10C3 ఆన్సర్. నేను చెప్పిన పివైక్ యూస్ చేస్తే చాలా అంటే లేదు నాన్న. ఎంసెట్ కి వీటితో పాటు ఈ మోడల్ ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎక్స్ట్రా ఎక్కడ ఉన్నాయంటే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉన్నాయి. క్లాస్ ఎండింగ్ లో చెప్తా ఎక్కడ ఉన్నాయో. దీంతో పాటు ఈ మోడల్ ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయాలన్న. 1 ఆఫ్టర్ అందరు ఇది రాసినా పర్లేదు, లేదా 6/10, 5/9, 4/8 ఇది రాసినా పర్లేదు. బోత్ విల్ గివ్ యూ సేమ్ మీనింగ్. ఇట్లా రాసినా అట్లా రాసినా ఒకటే నాన్న. అలా రాసిన ఇలా రాసిన బోత్ విల్ గివ్ యూ సేమ్ మీనింగ్. 1/6 is your answer. Probability that A speaks the truth 4/5, while the probability that B speaks the truth 3/4. Probability that A and B are contradict with each other. ఇది 2-3 సార్లు వచ్చింది క్వశ్చన్. కాంట్రడిక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఏంటంటే నీకు ఆన్సర్ ఏ నిజం చెప్తే బి అబద్ధం చెప్పాలి, ఆర్ ఏ అబద్ధం చెప్తే బి నిజం చెప్పాలి. కాంట్రడిక్ట్ అంటే మీనింగ్ ఇదమ్మా. ఏ నిజం చెప్తే బి అబద్ధం చెప్పాలి, ఆర్ బి నిజం చెప్తే ఏ అబద్ధం చెప్పాలి. అది కాంట్రడిక్ట్ అంటే మీనింగ్. Sorry, wait. So P of A dash 1/5, P of B dash 1/4. 5 4 నిజాలు చెప్తాడంటే 1 అబద్ధం చెప్తాడు అని, 4 3 నిజాలు చెప్తాడు అంటే 1 అబద్ధం చెప్తాడు అని. Seven by 20. 5 letters are to be placed in 5 addressed envelopes. Then the probability that at least one letter is placed in the wrongly addressed. At least one wrong అవ్వాలంటే ఏంటమ్మా? 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, all 5 అవ్వచ్చు కదా. అట్లీస్ట్ 1 రాంగ్ అవ్వాలి అంటే అన్ని కరెక్ట్ అవ్వద్దు, రైట్? అన్ని కరెక్ట్ అవ్వద్దు. సో 1 లోంచి అన్ని కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీని తీసేస్తే చాలు కదా. అట్లీస్ట్ 1 షుడ్ గో రాంగ్ అంటే 1 లోంచి అన్ని కరెక్ట్ అయ్యే ప్రాబిలిటీని తీసేసేయచ్చు కదా, రైట్? 5 letters are placed in 5 addressed envelopes. 5 అడ్రస్లు ఉన్నాయి.
5 లెటర్స్ ఉన్నాయి. జనరల్ గా ఎన్ని వేస్ లో ఇస్తాం? 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఇస్తాం, రైట్? ఈ 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో ఏదో ఒక్క వేనే కరెక్ట్ అమ్మా. 5 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే నువ్వు 5 లెటర్స్ ని 5 ప్లేసెస్ లో 120 వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. 120 వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని మీనింగ్. ఈ 120 వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లో నీది ఒక్క డిస్ట్రిబ్యూషనే కరెక్ట్ కదా. అంటే ఏకి వెళ్లాల్సింది ఒకటే, బికి వెళ్లాల్సింది ఒకటే, సికి వెళ్లాల్సింది కరెక్ట్ ఒకటే, డికి వెళ్లాల్సింది ఒకటే కరెక్ట్, రైట్? సో 120లో ఒకటి మాత్రమే కరెక్ట్. 4/5 కాదమ్మా, 5 ఫ్యాక్టోరియల్ తీసుకోవాల్సింది. ఎందుకంటే అసలు కరెక్ట్ రాంగ్ సంబంధం లేకుండా 5 లెటర్స్ ని 5 అడ్రస్ల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో చేస్తాం. ఇందులో కరెక్ట్ వే ఒకటే అవుతుంది కదా. ఏకి ఒకటే కరెక్ట్ లెటర్, బికి ఒకటే కరెక్ట్ లెటర్, సికి ఒకటే కరెక్ట్ లెటర్. 120 వేస్ లో ఏదో ఒక వేనే కరెక్ట్ మీకు, రైట్? ఆ ఒక వే బై 120 ఫ్రమ్ ఏ కలెక్షన్ ఆఫ్ 8 cards numbered 1 to 8. 2 cards are drawn at random, one after the other with replacement. One after the other with replacement. The probability that the product of the numbers appear on the card is a perfect square. Product of the numbers appear on the card is a perfect square. Manual గానే చేయాలమ్మా. సో ఏవేవి తీస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో మనకి చూసుకోవాలి. ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్కడెక్కడ వస్తుందమ్మా మనకి? 1, 1, 2, 2. ఎందుకంటే విత్ రీప్లేస్మెంట్ తీసిన కార్డు మళ్ళీ అందులో పెడుతున్నాం. ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్లే కదా, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్లే. దీంతో పాటు ఇంకెక్కడెక్కడ వస్తుంది? 1 ని దేంతో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది? 1, 4 పర్ఫెక్ట్ స్క్వేర్. 1, 6, 1, 7, 1, 8 అవ్వదు. 2 ని 2 into 3, 2 into 4, 2 into 5, 2 into 6, 2 into 7, 2 into 8. 2 into 8 is a perfect square. 3 ని 3 into 1, 3 into 2, 3 into 3, 3 into 4 అవ్వదు. 3 into 5 అవ్వదు. 3 into 6 అవ్వదు. 3 into 7 అవ్వదు. 3 into 8 అవ్వదు. 4, 4, 1, 4, 2, 4, 3, 4, 4 అవ్వదు. 5 అవ్వదు. 6, 6, 1, 6, 2, 12 అవ్వదు. 6, 3, 18 అవ్వదు. 6, 4, 24 అవ్వదు. 6 into 5, 30 అవ్వదు. 42 అవ్వదు. 7 ఆబ్వియస్లీ అవ్వదు. 8 అవ్వదు. ఇవి నీకు టోటల్ 88, 2 వస్తుంది. 4, 4, 1 వస్తుంది. ఎన్నమ్మా? 8, 9, 10, 11, 12 టోటల్ 12 ఛాన్సెస్ ఉన్నాయి. 12 అవుట్ ఆఫ్ విత్ రీప్లేస్మెంట్ ఫస్ట్ 8 ఛాన్సెస్, నెక్స్ట్ 8 ఛాన్సెస్. అర్థమైందా? విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ ఇప్పుడు ఈ సెట్ లోంచి నువ్వు ఏదో ఒకటి బయట తీయాలి. ఈ సెట్ లోంచి ఏదో ఒకటి బయట తీయాలి, రైట్? బై 8 వస్తుంది. విత్ రీప్లేస్మెంట్ మళ్ళీ 8 ఉన్నాయి నీకు, విత్ రీప్లేస్మెంట్, సో ఇంకో 8 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. వచ్చిందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మాన్యువల్ గానే చేయాలమ్మా, వీటికి ఫార్ములా పనికి రాదు. ఇలా సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ ఈవెన్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ ఆడ్, లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రొడక్ట్, ఇలా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం మాన్యువల్ గానే చేసి ఆన్సర్ చెప్తాము. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 8 రెడ్, 7 blue, 6 green balls. One ball is picked randomly. Probability that it is neither red nor green. పెన్ పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చెప్పాలి. నెయిదర్ రెడ్ నార్ గ్రీన్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. నెయిదర్ రెడ్ నార్ గ్రీన్ అంటే ఆడు బ్లూ తీయమంటున్నాడు రా. 7/8 + 7 + 6. D1 1/3 is your answer. ఏమన్నా టైం పట్టిందా? అదృష్టం బాగుంటే వెరీ రేర్ కేసెస్ లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వెరీ రేర్ కేసెస్. A student has to write the words ability, probability, facility, mobility. He wrote one word and erased all the letters in it except 2 consecutive. Li తప్ప అన్ని తీసేసాడు. He is left after crashing. Then the probability that the boy wrote the word probability. ప్రాబబిలిటీ అనే వర్డ్ రాయడానికి ప్రాబబిలిటీ అంతా ఈజీగా చెప్తా చూడండి. ABILITY PROBABILITY FACILITY
MOBILITY. ఫస్ట్ ఈ వర్డ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/4. ఈ వర్డ్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/4. 1/4 1/4. నెక్స్ట్ LI సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంతమా? LI ఉండడానికి అంటే LI ఉండడానికి ఛాన్స్ ఎంత? 1 2 3 4 5 6. దీనంతా ఒక బాక్స్ అనుకుంటే 6. అవుట్ ఆఫ్ 6 లెటర్స్ ఐఎమ్ పికింగ్ LI. సేమ్ LI పిక్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10. అవుట్ ఆఫ్ 10 ఒకటి నాది LI. ఫెసిలిటీ ఎంత? 1 2 3 4 5 6 7. మొబిలిటీ 1 2 3 4 5 6 7. నేను ఇది రాసా, నాకు ఆన్సర్ చెప్పండి అమ్మా. దెన్ ఇట్ ఈస్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అవ్వడానికి ఛాన్స్ ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అన్నిటినే ఉన్నాయి ఫస్ట్ తప్ప కాదుగా. ఇదంతా 1 2 3 4 5 6 7. సారీ 1/7. 1 2 3 4 5 6 7. 1/7. వన్ బై ఫోర్ 1/4 1/4 1/4 అన్ని చోట్ల క్యాన్సిల్. 1/6 1/10 1/7 1/7. Tell me the answer. In a committee of 25 members, each member is proficient either maths or stats or in both. Okay na? If 19 of them are proficient in maths ఎంత మందమ్మా? 19. And 16 of them are proficient in stats లో ఎంత మందమ్మా? 16. Then the probability that a person selected random from the committee is proficient in both. రెండిట్లోనూ proficient ఉండడానికి. So total 25 members ఉన్నారు. P of A union B. Sorry, N of A union B. ఏమిరా? ఇదైతే పనిచేస్తుంది. సరే, N of A union B equal to N of A plus N of B minus N of A intersection B. A union B total 25 members. 19 plus 16 minus N of A intersection B. ఎంతమ్మా 19 plus 16 అంటే? $35. N of A intersection B equal to 10. So నాకు ఇప్పుడేంటి? Favorable outcomes by total number of outcomes. 2/5. Option C. Both అంటే A intersection B కావాలి. Probability favorable outcomes by total number of outcomes. Option C is your answer. Next one try చేయాలి. A and B are events of a random experiment with the probabilities. Neither A nor B. Neither A nor B. First either A or B కనుక్కుందాం. P of A union B. P of A plus P of B minus P of A intersection B. 0.6 ఏంటమ్మా? Either A or B. Either A or B 0.6. Neither A nor B అంటే 1 minus P of A union B. ఓకేనా? క్లియర్? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. యాక్చువల్లీ ఇది కూడా ప్రాబిలిటీలో పార్టేరా, సపరేట్ చాప్టర్లో కన్సిడర్ చేయకండి. ప్రాబిలిటీలో పార్టే ర్యాండమ్ వేరియబుల్స్. మీకు పీవైక్యూ సాల్వ్ చేసినప్పుడు ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ దగ్గరే దొరుకుతాయమ్మా, సపరేట్ గా ఉండవు. నో బ్రేక్ నథింగ్, వెళ్ళిపోవడమే మనం. Probability distribution of a random variable x as follows. ఇచ్చాడు
ఓకే, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కన్నా తక్కువ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కన్నా తక్కువ, అంటే ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2. ఈ మూడింటివి నువ్వు యాడ్ చేయాలి. సో ఈ మూడింటివి యాడ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఫటాఫట్ ఏం చేయాలంటే కే వాల్యూ కనుక్కోవాలి. కే వాల్యూ ఎలా వస్తుంది? కే వాల్యూ ఎలా వస్తుంది? వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా? ఇది ర్యాండమ్ వేరియబుల్స్ చెప్పాక బ్రేక్ ఇస్తా, ఎందుకంటే అమ్మ ఇది కొంచెం కాన్సెప్టే, 3 ఫార్ములాలు ఉంటాయి, 3 ఫార్ములాలు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఇది అయిపోయిన తర్వాత మీకు బ్రేక్ ఇస్తా 15 minutes, ఓకేనా? సో కాన్సన్ట్రేట్ హియర్. వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా? Everyone in comment section, if I am adding all these, how much I will get? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1 రావాలి. 8, 9, 7, 10 ప్లస్ 1 ఇటు వస్తుంది -1, 10k² ప్లస్ 9k -1. ఎంత ఫాస్ట్ గా కుదిరితే అంత ఫాస్ట్ గా చేసేయాలి ఈ క్వశ్చన్స్. k equal to -1, k equal to 1/10. k cannot be negative, ఎందుకంటే k is probability. p of అంటే probability నాన్న, సో k cannot be negative. ఇక్కడ నెగిటివ్ తీసుకుంటే -3, ప్రాబిలిటీ మైనస్ రాదు కదా, సో 1/10 k వాల్యూ. నీ క్వశ్చన్ ఏం అడిగాడు? p of x equal to 0 అంటే 3k, p of x equal to 1 అంటే 5k, x equal to 2, 3k². ఈ మూడింటిని యాడ్ చేయమన్నాడు. అర్థమైందా? ఎంత? k అంటే 10. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే పక్కాగా చేయండి. ఇలాంటివి వచ్చినా మీన్ కనుక్కోమని వచ్చినా చేయండి అమ్మా, ఈజీగా వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? రైట్, అండర్స్టూడ్. 2 మోడల్స్ కవర్ అయ్యాయి. కే వాల్యూ కనుక్కోవడం, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నుండి కే వాల్యూ కనుక్కోవాలి. కే వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? వీటన్నిటిని యాడ్ చేసి ఈక్వల్ టు 1 చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసి ఈక్వల్ టు 1 కే వాల్యూ వస్తుంది నీకు. ఓకే, ఇక తర్వాత క్వశ్చన్ లో మీన్ అడిగితే మీన్ కనుక్కుంటాం, ఇలా వాల్యూస్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అడిగాడు అంటే 2 కన్నా తక్కువ అంటే x ఈక్వల్ 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ 2. ఆ మూడింటిని యాడ్ చేయాలి. రెడీ టు సాల్వ్ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీన్. మీన్ ఎలా కనుక్కోవాలో నేను చెప్తా, ఫస్ట్ కే వాల్యూ చెప్పండి. మీన్ ఎలా కనుక్కోవాలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ కే. కే అంటే ఏం చేస్తామమ్మా? యాడ్ చేసేస్తాం. k³ లేదా నువ్వు డైరెక్ట్ చేసేయగలిగితే ఇక్కడే యాడ్ చేసేసి రాసేసేయండి. k³ ఎన్ని ఉన్నాయి? 3, అంతే కదా. 3k³. k² ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, -10k². kలు ఎన్ని ఉన్నాయి? 5 ప్లస్ 4 9k ప్లస్ -1. ఇలా యాడ్ చేయగలిగితే చేసేయండి అమ్మా. సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ప్రాబబిలిటీస్ చేస్తే 1 రావాలి. దాన్ని తీసుకురండి. 3k² -10k² ప్లస్ 9k, సారీ 3k³, ఇది క్యూబ్. ట్రయల్ అండ్ ఎర్రర్ చూడండి. ఒకవేళ k ఈక్వల్ టు 1 పెడితే 3 -10 ప్లస్ 9 -2. ఎస్, k ఈక్వల్ టు 1 సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడైతే k ఈక్వల్ టు 1 సాటిస్ఫై చేస్తుందో ఐ విల్ డూ సింథటిక్ డివిజన్. వచ్చా సింథటిక్ డివిజన్? k ఈక్వల్ టు 1 సాటిస్ఫై చేస్తుంది. అన్ని కోఎఫిషియెంట్స్ రాసుకోండి అమ్మా. 3 -10 9 -2, 3 -10 9 -2 రాసా. ఫస్ట్ 0, 3 ప్లస్ 0 3, 3 into 1 3, -7, -7 into 1 -7, 9 -7 2, 2 into 1 2. మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమైనా తీయండి ఫ్యాక్టర్. k ఈక్వల్ టు 2 పెడదాం. 2 పెడితే ఐఎమ్ జస్ట్ చెకింగ్. 3 2s are 6 వచ్చింది. -1 2 0. సో ఇప్పుడు k -1 k -2 ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇచ్చిన దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే k -1 k -2 ఇంకేమొచ్చిందమ్మా 3k -1. సింథటిక్ డివిజన్ వచ్చిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, రాని వాళ్ళు చూడండి అమ్మా. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తో నేను ఏం చేశాను అంటే k ఈక్వల్ టు 1 చెక్ చేశాను, ఇది వచ్చింది. క్యూబిక్ కాస్త క్వాడ్రటిక్ అయింది. మళ్ళీ k ఈక్వల్ టు 2 కి చెక్ చేశా, క్వాడ్రటిక్ కాస్త లీనియర్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇది
ఇదైతే 3k² - 7k + 2 ఇక్కడ దాకా తీసి నువ్వు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేసి ఫ్యాక్టర్స్ చేసినా కరెక్టే. ఏది 2 గుర్తు రాకపోతే. అలా కాకపోతే నెక్స్ట్ 3k - 1. సో k = 1, k = 2, k = 1/3. ఈ మూడిట్లో ఏం సాటిస్ఫై చేసుకోవాలో ఏం చేస్తుందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ k = 2 అయింది అనుకో, k³ 8 అవ్వదు కదా మనకి. ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలోనే ఉంటది. సో ఇది అవ్వదు. ఒకవేళ k = 1 అయింది అనుకో, k = 1 పెడితే ఇక్కడ ఏమైద్దామా 2 + 1 3, ప్రాబిలిటీ 3 అవుతుందా? అవ్వదు. సో ఇది కూడా అవ్వదు. k = 1/3 ఇస్ యువర్ ఆన్సర్. ఇలా k వాల్యూ కనుక్కోవాలి. k వచ్చిన తర్వాత మీన్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఆల్వేస్ సింగిల్ మెథడ్. మీన్ ఎలా చేయాలంటే అమ్మ, దిస్ ఇంటూ దిస్ -1 ఇంటూ k³, this into this 0 into 2k³ + k, this into this 1 into 4k - 10k², this into this 2 into 4k - 1. ఇది మీన్ కనుక్కునేది. ఓకేనా? మీన్ అంటే ఏం చేస్తామమ్మా, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కాదు. ఇక్కడ మీన్ అంటే this one into this plus this one into this plus this one into this plus this one into this. ఇప్పుడు -k³, 0 into anything is 0, 4k - 10k², 8k - 2. k అంటే ఎంత? 1/3. by 27 into 2 చేస్తే 54 - 31, 23. Option C is your answer. 23/27. X is a random variable with the probability distribution. ఇందాక టేబుల్ ఇచ్చాడు రా, ఈడ మనకి టేబుల్ ఇవ్వలేదు. టేబుల్ ఇవ్వకుండా కండిషన్ ఇచ్చాడు. k = 0 to infinite అంటే అయితే p of x = 3 అంత. సో నువ్వు ముందు సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కోవడానికి జనరల్ ఆల్ పాసిబుల్ ప్రాబిలిటీస్ని యాడ్ చేస్తే మనకి 1 వచ్చింది, తెలుసు కదా. సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ప్రాబిలిటీస్ చేస్తే 1 వచ్చింది, రైట్. ఫస్ట్ k = 0 పెడితే, k = 0 పెడుతుందా నాన్న, ఇది 0, 3c/3^0. k = 1 పెడుతున్నా, 1 పెడితే వస్తున్నా 5c/3. 2 పెడితే 7c/3². 3 పెడితే 9c/3³. 4 పెడితే 11c/3^4. ఎక్కడ దాకా? ఇన్ఫైనైట్ వరకు. ఏమన్నా గుర్తొస్తుందా? జేఈది ఏమన్నా? ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ ఏజీపీలో ఇది. ఓకేనా? ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ ఏజీపీ. సో నువ్వేం చేయాలంటే ఏజీపీలోంచి ఏపీని తీసేయాలి, జీపీలో చేయాలి క్వశ్చన్ని. ఏజీపీలోంచి ఏపీని తీసేయాలి. మరి మ్యామ్ ఏజీపీలోంచి ఏపీ ఎలా తీసేస్తాం మ్యామ్? ఎలా తీసేస్తామంటే సి హియర్. సి ఇటు పంపించండి అమ్మా. 1/c = 3/1, 5/3, 7/3², 9/3³ 11/3^4 కదా. ఈ ఆర్హెచ్ఎస్ పార్ట్ వరకు తెచ్చుకోండి. ఆర్హెచ్ఎస్ పార్ట్ వరకు తెచ్చుకోండి, లేదా ఇక్కడి నుంచే చేద్దాం. దీనికి 3ని డివైడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డివైడ్ విత్ 3. 3తో డివైడ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3తో డివైడ్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3తో డివైడ్ చేస్తే
వచ్చే కొత్త ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3 తో డివైడ్ చేస్తున్నా. నా 3 పవర్ 0 అంటే 1 అందుకే రాశాను. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. డూ 2 మైనస్ 1. 2 మైనస్ 1 చేయండి. 1/c ఈక్వల్ టు 3/1. సో ఈక్వేషన్ 2 చేసి ఫస్ట్ 0 పెట్టుకుంటున్నా. మొత్తానికి 0 యాడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కదా. మొత్తం అందరికి 0 యాడ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కదమ్మా. 0 ప్లస్ 1 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయడమ్మా. 2 లోంచి 1 కాదు, 1 లోంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి. ఇది ఈక్వేషన్ 2. ఇందులో సబ్ట్రాక్ట్ చేయండి ఈక్వేషన్ 2. 1/3c. ఈక్వేషన్ 2 ని ఇక్కడ రాస్తున్నా. ఫస్ట్ ప్లేస్ 0 పెట్టుకుంటున్నా. ఫస్ట్ ప్లేస్ 0 పెట్టుకొని 0 ప్లస్ 3/3. ఇన్ఫైనైట్ టర్మ్స్ కి 0 యాడ్ చేసినంత మాత్రాన ఏ ప్రాబ్లం అవ్వదు కదా. 3² 7/3³ ఇన్ఫైనైట్. ఓకేనా? 9/3⁴ అలా ఇన్ఫైనైట్ కి వెళ్తుంది. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 1/c కామన్, 1 మైనస్ 1/3. 3 మైనస్ 0 3. 5/3 మైనస్ 3/3 2/3. 7/3² మైనస్ 5/3². 2/3². 9 మైనస్ 7 2/3³ ఇది ఏజీపీ అంటారమ్మా. దీన్ని ఏపీ ప్లస్ జీపీ కాంబినేషన్. ఏపీ ప్లస్ జీపీ కాంబినేషన్ లో మనం ఏం చేసామంటే ఏపీని తీసేసాం. ఏపీ తీసేసి క్వశ్చన్ అంతా జీపీలో రాసాము. అర్థమైందా? వన్స్ గివ్ మీ కన్ఫర్మేషన్ ఇన్ కామెంట్ సెక్షన్ ఎవ్రీవన్. 2 బయటికి తీస్తే ఇక్కడ నుంచి 1/3 ప్లస్ 1/3² టిల్ ఇన్ఫైనైట్. ఏజీపీ లోంచి ఏపీ పోయిందమ్మా. ఏజీపీ లోంచి ఏపీ పోయి క్వశ్చన్ అంతా జీపీలోకి వచ్చింది. జీపీ ఫార్ములా a/1 - r. c ఈక్వల్ టు 1/6. c వాల్యూ 1/6 నాన్న. 1/6 వచ్చింది. ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 3 పెడితే అంటే k ప్లేస్ లో 3 పెడితే 2 × 3 ప్లస్ 3/3³ ఇంటూ cc ఎంత 1/6. ఇది ఎంత అయితే వస్తుందో అది ఆన్సర్. కాన్సెప్ట్ ఇది తెలియని వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ లీవ్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కష్టం కానీ బట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వినండి అమ్మా. ఏంటి అంటే దీన్ని ఏజీపీ అంటారు. ఏజీపీ అంటే ఏంటి అంటే ఏపీ ప్లస్ జీపీ కాంబినేషన్. బేసిక్ మనం ఎక్కువ జేఈలో వాడతాం దీన్ని. సో ఏజీపీ సిరీస్ నీకు ఇచ్చాడు. ఎలా గుర్తుపట్టావు ఏజీపీ అంటే న్యూమరేటర్ లో అన్ని ఏపీలో ఉన్నాయి, డినామినేటర్ లో అన్ని జీపీలు ఉన్నాయి. దీన్ని ఏజీపీ అంటారమ్మా. సో ఏజీపీ ఎప్పుడైతే కనబడదో నీ టార్గెట్ ఏంటంటే అందులో నుంచి ఏపీ తీసేసేయాలి. ఏపీ తీసేసి మొత్తాన్నంతా జీపీలో కన్వర్ట్ చేయాలి. అది ఎలా తీసేస్తాం ఏపీని అంటే ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఈక్వేషన్ 1 అనుకొని కామన్ రేషియో ఏదైతే ఉందో కామన్ రేషియోతో బోత్ ద సైడ్స్ డివైడ్ చేస్తాం. కామన్ రేషియోతో బోత్ ద సైడ్స్ డివైడ్ చేస్తామమ్మా. ఓకేనా? రెండు వైపులా కూడా కామన్ రేషియోతో డివైడ్ చేస్తాము. అటు ఇటు కామన్ రేషియోతో డివైడ్ చేశాను నేను. డన్. అటు ఇటు కామన్ రేషియోతో డివైడ్ చేశాను. కామన్ రేషియోతో డివైడ్ చేస్తే ఇలా నాకు కొత్త ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తున్నావో ఆటోమేటిక్ గా ఏపీ వెళ్ళిపోయి జీపీ వచ్చేస్తామా. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టర్మ్ దగ్గర 0 పెట్టుకోవాలి. వెనెవర్ యు ఆర్ సబ్ట్రాక్టింగ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ టర్మ్ దగ్గర 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకొని అన్ని ఒక స్టెప్ రైట్ సైడ్ రాసుకుంటూ వెళ్తాం. సో దట్ 3 - 0 3, 5 - 3 2, 7 - 5 2, 9 - 7 2 అలా వచ్చింది. 2 కామన్ ఏజీపీ లోంచి ఏపీ పోయి ఓన్లీ జీపీ వచ్చింది. జీపీ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ a/1 - r. ఏ అంటే ఫస్ట్ టర్మ్, r అంటే కామన్ రేషియో. a/1 - r చేసాం. సింప్లిఫై చేస్తే c వాల్యూ వచ్చింది. x ఈక్వల్ టు 3 అన్నాడు. x ఈక్వల్ టు 3 కనుక్కున్నాము. క్లియర్? రేంజ్ ఆఫ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ ఇట్లా ఇచ్చాడు. నీకు కన్ఫ్యూజన్ ఉంటే టేబులర్ గా రాసుకో. కన్ఫ్యూజన్ లేకపోతే పర్లేదు. x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 3 అయితే 3k³ 2k²
7 మైనస్ 19k ఇదమ్మా టేబుల్ అడిచింది. సో x ఈక్వల్ టు 3 కావాలి, ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ కావాలంటే నీకేంటి, ఫస్ట్ k వాల్యూ కావాలి. k వాల్యూ ఎలా కనుక్కుంటాం మనం, k వాల్యూ ఎలా కనుక్కుంటాం, సమ్, అన్నిటి సమ్ చేయాలి. చేస్తే పొరపాటున హడావిలో 0 పెట్టద్దమ్మా. అన్నిటిని సమ్ చేస్తే నాకు 1 రావాలి. ఓకేనా, అన్నిటిని సమ్ చేస్తే నాకు 1 రావాలి. సేమ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లో k ఈక్వల్ టు 1 వెళ్తుందేమో చూడండి. పోదు. k ఈక్వల్ టు 2, ఎస్ k ఈక్వల్ 2 వెళ్తుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి k ఈక్వల్ 2 వస్తుంది. k ఈక్వల్ టు 2 ఎప్పుడు వస్తుందని నీకు తెలిసిందో, డూ సింథటిక్ డివిజన్. సింథటిక్ డివిజన్ ఇందాక ఒక్కసారి నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు నాతో పాటు చేయండి. k ఈక్వల్ టు 2 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నుంచి డివైడ్ అవుతుంది. సో అన్ని కోఎఫిషియెంట్స్ రాయాలి. 3, 2, మైనస్ 19, 6. 3, 2, మైనస్ 19, 6. ఫస్ట్ 0 పెట్టుకుంటాం. 3 ప్లస్ 0, 3. 3 2s are 6, 8. 8 2s are 16, minus 3, minus 6. Your answer is 0. అంటే క్యూబిక్ కాస్త క్వాడ్రాటిక్ అయింది. ఇప్పుడు క్యూబిక్ కాస్త క్వాడ్రాటిక్ ఎలా అయిందమ్మా, k minus 2 into 3k square plus 8k minus 3. 3k square plus 8k minus 3 equal to 0. k వాల్యూ ఎంత నాన్న, k వాల్యూ 1/3. k ఈక్వల్ టు 2 లేదా k ఈక్వల్ టు -3 లేదా k ఈక్వల్ టు 1/3. ఇది అవ్వదు, ఇది అవ్వదు. k ఈక్వల్ టు 1/3. p ఆఫ్ x ఈక్వల్ టు 3 కనుక్కోమన్నాడు. సో k ఈక్వల్ టు 1/3 అంటే లాస్ట్ వన్ 7 minus 19/3. 21 minus 19/3. 2/3. Option A is your answer. Next, the probability distribution of a discrete random variable x is given below. Then the value of 6 summation x square into p of x equal to x minus variance. వేరియన్స్ కనుక్కోవడం నేర్పిస్తా చూడండి. మీకు ఇక్కడ ఉన్నవి రెండే అమ్మ. ఏంటి అంటే ఒకటి మీన్ కనుక్కోవడం, ఇంకోటి వేరియన్స్ కనుక్కోవడం. k వాల్యూ కనుక్కోవడం అర్థమైంది కదా, నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీన్ కనుక్కోవడం, వేరియన్స్ కనుక్కోవడం. ఓకే, ఫస్ట్ మీన్ కనుక్కోండి. ఎప్పుడైనా సరే మీన్ ని ఎక్స్ బార్ అంటాం. మీన్ ఏమవుతుంది, -1 into 1/3, 0 into 1/6, 1 into 1/6, 2 into 1/3. మీన్ ఎంతమా, -1/3. ఇది 0, 1/6 plus 2/3. మీన్ 1/2 వచ్చింది. క్లియర్ విత్ మీన్. -1/3, ఇది 0, 1/6, 2/3. ఇంకో వాల్యూ కనుక్కోను. ఏంటి అంటే దిస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ దిస్ సమేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. వేరియన్స్ కనుక్కోవడం చెప్తున్నా మీకు, చూడండి. ఓకేనా, ఎక్స్ దిస్ స్క్వేర్ ఇంటూ దిస్ -1 హోల్ స్క్వేర్. నా ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇంత స్టెప్పులు రాస్తున్నా. ఎగ్జామ్ లో మీరు ఇవి రాయొద్దు, డైరెక్ట్ రాయండి. 0 స్క్వేర్ ఇంటూ 1/6, 1 స్క్వేర్ ఇంటూ 1/6, 2 స్క్వేర్ ఇంటూ 1/3 చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి, 1/3. ఇది 0, 1/6, 4/3.
11/6. ఇప్పుడు వేరియన్స్ ఫార్ములా ఏంటి అంటే this one minus this one whole square. 11/6 minus 1/2 whole square. 11/6 minus 1/4. ఇది వేరియన్స్ కనుక్కునే ప్రొసీజర్. వేరియన్స్ కనుక్కునే ప్రొసీజర్ అందరికీ అర్థమైందా? వేరియన్స్ ఇలా చిన్న నెంబర్లు ఇస్తే చేయండి, పెద్దవి ఇస్తే నేను చెప్తాను, నేనే చెప్తున్నా, చేయొద్దు. ఫస్ట్ మీన్ ఎలా కనుక్కుంటామమ్మా? దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్. మీన్ క్లియర్? వేరియన్స్ ఏం చేయాలి అంటే వేరియన్స్ కనుక్కునే ముందు ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. x² ఇంటూ p ఆఫ్ x వాల్యూ. x² ఇంటూ p ఆఫ్ x అంటే this whole square into this plus this whole square into this plus this whole square into this plus this whole square into this. ఆ వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మైనస్ మీన్ హోల్ స్క్వేర్ చేయాలి. సో నౌ మేక్ ఏ నోట్. మీన్ ఫార్ములా ఏంటి అంటే సమేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అన్ని మల్టిప్లై చేసి రాస్తాం. వేరియన్స్ ఫార్ములా ఏంటి అంటే సమేషన్ x² ఇంటూ పి ఆఫ్ ఎక్స్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్. మైనస్ మీన్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ ఫార్ములా. ఓకేనా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఎవ్రీవన్ మీన్ వేరియన్స్ కనుక్కోవడం వచ్చిందా? x² ఇంటూ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది మనకి 11/6. 11/6 ఇంటూ 11/6 మైనస్ వేరియన్స్ 19/12 చేయమన్నాడు. (132 minus 19/12) should end with 1 అంటే సారీ 12 నుంచి 9 పోతే 3. It should end with 3. Option A is your answer. Option A is your answer. క్లియర్? ఈ చాప్టర్ లో మనకి తెలియాల్సినవి కేవలం ఇవేనన్నా, కేవలం ఇవే. ఒకవేళ నీకు స్టాండర్డ్ డీవియేషన్ అడిగితే అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. క్లియర్? ఈ 3 నేర్చుకున్నావా నీకు ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చేసినట్టే. ర్యాండమ్ వేరియబుల్స్ 3 కాన్సెప్ట్సే ఉండేది. మీన్ కనుక్కోవడం, వేరియన్స్ కనుక్కోవడం, స్టాండర్డ్ డీవియేషన్. మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడు. మీన్ అంటే ఇంకొక ఫార్ములా n ఇంటూ పి. వేరియన్స్ అంటే n ఇంటూ పి ఇంటూ క్యూ. మీన్ వేరియన్స్. ఇక్కడ నుంచి క్యూ వచ్చేస్తుంది చూడండి. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. p ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అమ్మ. q ఈక్వల్ టు 3/5. p అంటే 1 మైనస్ q. p ఎంత? 2/5. n ఎంత? n, p, q వాల్యూస్ వచ్చేసాయి. క్లియర్? క్లియర్? క్వశ్చన్ లో ఏమన్నాడంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే x ఈక్వల్ టు, ఇది చాలా లెంతీ అమ్మ. x ఈక్వల్ టు 1 ప్లస్ x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 రావాలంటే 8c0 nc0 p ఆఫ్ 2/5 whole power 0 q ఆఫ్ 3/5 whole power 8. ఇది నీకు జనరల్ టర్మ్ ఫార్ములా. p ఆఫ్ x ఈక్వల్ టు r ఉంటే ncr p ఆఫ్ r q ఆఫ్ n మైనస్ r. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి రాస్తాం. నిన్న మీకు బైనామియల్ చెప్పినప్పుడు చెప్పాను నాన్న, రేపు మీకు ర్యాండమ్ వేరియబుల్స్ కూడా బైనామియల్ వస్తుంది అనేసి. అది నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అంటే 8c1 2/5 హోల్ పవర్ 1 3/5 హోల్ పవర్ 8 మైనస్ 1 7. x ఈక్వల్ టు 2 8c2 2/5 హోల్ పవర్ 2 3/5 హోల్ పవర్ 6. ఈ మూడింటిని యాడ్ చేస్తే నీకు వస్తుంది ఆన్సర్. ఓకే?
అందుకే ఇది కొంచెం లెంతీ కాబట్టి బెటర్ యూ కెన్ లీవ్. ఇది ఎందుకు చెప్పానంటే రన్న ఒకవేళ ఈజీగా వస్తే చేయొచ్చు. ఒకవేళ చిన్న వాల్యూస్ ఇచ్చి ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 2 అడిగాడు, ఇదే ఆన్సర్. ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 1 అడిగాడు, ఇదే ఆన్సర్. అలా వాల్యూస్ కొనుక్కోవచ్చు అలా. ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్ బేసిక్ వదిలేదు, ఎందుకంటే 3 యాడ్ చేయాలంటే ఇక్కడే 10 నిమిషాలు టైం పట్టిద్దిరా. బట్ జస్ట్ ఫర్ వే ఆఫ్ సాల్వింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. క్లియర్? A box contains 20% of the defective bulbs. 5 bulbs are chosen randomly from the box. Then the probability that exactly 3 chosen are defective. Exactly 3 chosen are defective. Total any balls, amma? 5 balls. Right? So sorry, bulbs. 5 bulbs. Probability that exactly 3 of the chosen bulbs are defective. Ante P of x equal to 3 అనుకోవాలి. ఫార్ములా ఏంటి? NC3 P పవర్ n మైనస్ 3 Q పవర్ 3. P పవర్ n అంటే 5 కదా, 5C3 P పవర్ 3 Q పవర్ 5 మైనస్ 3 2. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 చూజన్ ఆర్ డిఫెక్టివ్. మనకి P ఎంతమ్మా? ఎగ్జాక్ట్లీ 3 ఆర్ డిఫెక్టివ్. అంటే నాన్ డిఫెక్టివ్ ఎన్ని? 3 డిఫెక్టివ్. అంటే నాన్ డిఫెక్టివ్ ఎన్నమ్మా మనకి మొత్తం? సారీ 20% కదా, నువ్వు కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 3 20%. సో 5 లో 20% అంటే ఎంతమ్మా? టోటల్ n ఈక్వల్ టు 5. మనకి ఇప్పుడు PQ కావాలి. ట్వంటీ పర్సెంట్ అంటే 20/100 1/5. సో P ఈక్వల్ టు 1/5, Q ఈక్వల్ టు 4/5. రైట్? 20% ఆర్ డిఫెక్టివ్. 1/5 4/5. ఫార్ములా పెట్టేసామా? ఆన్సర్ వచ్చేసిందా? 5C3 1/5 హోల్ క్యూబ్ 4/5 హోల్ స్క్వేర్. Among every 8 units of a product, 1 is likely to be defective. If a consumer has ordered 5 units of that product, then the probability that at most 1 unit is defective. At most 1 అంటే 1 కన్నా తక్కువ. At most 1 అంటే 1 కన్నా తక్కువ. అట్లీస్ట్ 1 అంటే 1 కన్నా ఎక్కువ అమ్మ. At most 1 అంటే 1 కన్నా తక్కువ. Among every 8 units of the product, 1 is likely defective. Defective ఉన్నవి 8, defective లేనివి ఎంత? 7/8 కదా. Has ordered ఎన్ని ఆర్డర్ చేశారు? 5 ఆర్డర్ చేశారు. అయిపోయి. ఇది ఒక క్వశ్చన్, ఇది మనం చేయాలా? 5C0 1/8 హోల్ పవర్ 0 7/8 హోల్ పవర్ 5. 5C1 1/8 హోల్ పవర్ 1 7/8 హోల్ పవర్ 5 మైనస్ 1 4. ఓకేనా? క్లియర్? అర్థమవుతున్నాయా? ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఎలా చేస్తున్నామో క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది సిమిలర్ క్వశ్చన్ అన్న, సేమ్ అదే వేలో ప్రాక్టీస్ చేయండి. గోయింగ్ ఫర్ నెక్స్ట్. Random variable x satisfies the Poisson distribution. మోస్ట్లీ రాదురా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ మేబీ వస్తే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక షిఫ్ట్ లో వస్తుంది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. విత్ ఏ మీన్ వాల్యూ 5, then the probability x less than 3. x less than 3 అంటే ఏం అడిగాడమ్మా? x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2 అడిగాడు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా గుర్తుందా? P of x equal to R. ఫార్ములా గుర్తుందా? ఇది ఫార్ములా. R తీసుకుంటే లాంబ్డా పవర్ R బై e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ R ఫ్యాక్టోరియల్. లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 5 ఇచ్చాడు. సో లాంబ్డా మీన్ 5 అమ్మా. సబ్స్టిట్యూట్ 5 పవర్ 0 e పవర్ మైనస్ 5 బై 0 ఫ్యాక్టోరియల్. 5 పవర్ 1 e పవర్ మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్.
5 పవర్ 2 e పవర్ -2/2 ఫ్యాక్టోరియల్. యాడ్ చేసామా, ఆన్సర్ వస్తుంది. sorry e power minus lambda -5 everywhere. సో e power -5 లో ఉన్న అంశాలు సినో డినో డి అయిపోతుంది, ఎందుకంటే బై 2 పోదు, ఎక్కడికి బై 2 ఉంటుంది, డి అవుతుంది. డి విల్ బి యువర్ ఆన్సర్. ఏ టైపిస్ట్ క్లెయిమ్స్ దట్ he prepares a typed page with typo errors of 1 per 10 pages. 10 pages లో పేజ్ మిస్టేక్ చేస్తున్నాడు, సారీ ఒక అంతే. In a typing assignment of 40 pages, if the probability that the typo errors are at most 2, then e square into p is how much? At most అంటే x equal 0, x equal 1, x equal 2 యాడ్ చేయాలి. p of x equal to k equal to లాంబ్డా కావాలి కదా. 1 per 10 pages. 10 pages కి ఒక మిస్టేక్ చేస్తున్నాడు. 10 pages కి ఒక మిస్టేక్ చేస్తే 40 pages కి ఎన్ని మిస్టేక్ అమ్మా చేసేది? 10 pages కి ఒక మిస్టేక్ చేస్తే 40 pages కి ఎన్ని మిస్టేక్స్ చేస్తాడు? 1 per 10 pages. 10 pages కి ఒక మిస్టేక్, 40 pages కి 4 మిస్టేక్స్, రైట్? లాంబ్డా వచ్చేసింది. ఎట్ మోస్ట్ 2 అంటే p of x equal to 0, p of x equal to 1, p of x equal to 2. ఇది చేస్తే p వస్తుంది. p అన్నాడు వాడు, ఇది p వస్తుంది. ఈ స్క్వేర్ ఇంటూ p కనుక్కోవాలి. ఓకే, ఆన్సర్ వచ్చేసిందా? రైట్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మోస్ట్లీ రాదు, జస్ట్ ఫర్ సేఫ్ సైడ్ నేర్చుకోండి, మంచిది. ఈ పవర్ -2 అన్నాను, ఎందుకంటే స్క్వేర్ పోయింది, ఇంకో 2 ఉంటుంది. సినో డినో నీ ఆన్సర్, ఏదర్ సి కానీ డి కానీ, సి ఆర్ డి అవుతుంది, క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సి ఈజ్ యువర్ ఆన్సర్. చలో, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఒక 5 టర్మ్స్ వెనక తిరుగుతుంది. మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్. ఇన్నారా ఈ 5 పేర్లు? మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్. ఇందులో మీన్, మీడియన్, మోడ్ క్లాస్ 10th లో నేర్చుకున్నారా వదిలేసారా? క్లాస్ 10th లోనే నేర్చుకొని ఉండాల్సిందే. మీన్, మీడియన్, మోడ్ నీకు క్లాస్ 10th లో ఉన్న నాలెడ్జ్ చాలు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది వేరియన్స్. వేరియన్స్ వచ్చిందా, స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసింది, రైట్? సి హియర్. సో ఫస్ట్ మీన్ అంటే మనకి చాలా ఫార్ములాస్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్, ఇదొకటి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కనుక్కొని చేస్తాం, అదొకటి మీన్ కనుక్కోవడానికి. ఓకేనా? ఉన్న టోటల్ యాడ్ చేసి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ రాస్తాం మీన్. మీడియన్ అంటే జనరల్ గా ఏంటి, అసెండింగ్ ఆర్డర్ లో కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ రాసి మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో, అసెండింగ్ డిసెండింగ్ లో రాసి మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో మిడిల్ టర్మ్ మీడియన్. ఒకవేళ 2 మిడిల్ టర్మ్స్ ఉంటే a+b/2, ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తాం, లేదా ఆ రెండు మీడియన్స్, సారీ ఆ రెండు కూడా మీడియన్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్, అదే గ్రూప్ డేటా ఇస్తే l+n/2 - F/f ఇంటూ h. l అంటే ఇంటర్వెల్ లో ఉన్న లోయర్ వన్, n టోటల్ లైక్ క్యాపిటల్ N టోటల్ మనకి ఫ్రీక్వెన్సీ, క్యాపిటల్ F అజ్యూమ్డ్ ఫ్రీక్వెన్సీ పైన ఉంది, స్మాల్ f టోటల్ ఫ్రీక్వెన్సీ, h దాని పీరియడ్ ఎంత ఉందో అది. ఓకేనా? అవి అన్ని రాస్తాం, రాసి ఫార్ములాలో అప్లై చేస్తాం, అది మీడియన్. మోడ్ అంటే ఏంటి, జనరల్ గా ఎక్కువ ఏదైతే రిపీట్ అయిందో అది మోడ్, ఎక్కువ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ వన్ ఏదైతే ఉందో అది మోడ్. ఓకే, అది కాకుండా ఫార్ములా ఒకటి ఉంటుంది, దీని నుంచి కనుక్కుంటాం. చాలు, ఈ 3 చాలు మీకు. వేరియన్స్ అంటే ఇందాక వేరియన్స్ ఒకటి చేసినాం, గుర్తుందా? అదేమో ర్యాండమ్ వేరియబుల్స్. ఇక్కడ వేరియన్స్ అంటే ఏం చేస్తారంటే xi minus x bar whole square, వన్ ఆఫ్ ది మెథడ్. వేరియన్స్ అంటే ఫస్ట్ మీన్ కనుక్కుంటాం, మీన్ కనుక్కోవడం అందరికీ వచ్చు కదా. వేరియన్స్ అంటే ఫస్ట్ మీన్ కనుక్కుంటాం, మీన్ కనుక్కొని డేటా మొత్తంలోంచి ఆ మీన్ సబ్ట్రాక్ట్ చేస్తాం నాన్న. డేటా మొత్తంలోంచి ఆ మీన్ సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేస్తాం, కొత్త డేటా వస్తుంది కదా. ఆ కొత్త డేటాకి మళ్ళీ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ అంటే అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చెయ్యండి.
టేబులర్ ఫామ్ లో క్వశ్చన్స్ వస్తే ఇమీడియట్ గా వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి, ఎందుకంటే టేబులర్ చేయడం కొంచెం టైం పడుతుంది. ఇలా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం ఎగ్జామ్ లో చేయండి అమ్మా. ఓకే, ద వేరియన్స్ ఆఫ్ ది అన్గ్రూప్డ్ డేటా. వేరియన్స్ అడిగితే నీ ఫస్ట్ అజెండా ఏంటంటే మీన్ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ అజెండా మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోండి, ఫాస్ట్ గా మీన్ చెప్పండి అమ్మా దీనికి. Sum of the observations by number of the observations. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 12 plus 8, 20. 23, 28, 38, 47, 57. 57 57 56 56 రైట్. క్యాన్సిల్ చేస్తే 7 వచ్చింది మీన్. ఇప్పుడు ఏం చేయాలంటే డేటా మొత్తంలోంచి మీన్ హోల్ స్క్వేర్ చేయడమ్మా. 2 - 7 హోల్ స్క్వేర్, మీన్ సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్. 12 - 7 హోల్ స్క్వేర్, 3 - 7 హోల్ స్క్వేర్, 11 - 7 హోల్ స్క్వేర్, 5 - 7 whole square, 10 - 7 whole square, 6 - 7 whole square, 7 - 7 whole square. అర్థమైందా? కొత్త డేటా నువ్వు క్రియేట్ చేసావు. ఎలా క్రియేట్ చేసావమ్మా? మొత్తం డేటాలోంచి మీన్ హోల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8. దీని ఆన్సర్ మన ఆన్సర్. చేస్తే 5 square 25, 5 square 25, 4 square 16, 4 square 16. Next 2 square 4, 3 square 9, 1 square 1, 0 square 0. 25 25 50, 50 plus 20 70, 70 plus 10 80, 80 plus 16 96. 12 is your answer. Got the answer? ఇలా ఈజీ క్వశ్చన్స్ వస్తే చేయండి అమ్మా, టఫ్ వస్తే 100% వదిలేమని నేనే చెప్తా. ఇలా అన్గ్రూప్డ్ డేటా మీద క్వశ్చన్స్ వస్తే మాత్రం ఎగ్జామ్ లో చేయండి. కెన్ వి గో ఫర్ నెక్స్ట్ వన్? అదే వేలో మీరు ఇది సాల్వ్ చేస్తారంట. అదే వేలో మీరు ఇది సాల్వ్ చేయాలి. ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీన్ వస్తుంది కదా, డేటాలోంచి మీన్ సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి. ఓకేనా, డేటాలోంచి మీన్ సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేయాలి. ప్రాక్టీస్ దిస్ క్వశ్చన్ సేమ్ వే. నెక్స్ట్ I equal to 1 to 9, xi minus 5 equal to 9, I equal to 1 to 9, xi minus 5 whole square equal to 45. Then the standard deviation of the 9 observations. Standard deviation అంటే వేరియన్స్ కనుక్కుంటే చాలు, వేరియన్స్ కి రూట్ పెడితే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా, సో ఫస్ట్ ఫైవ్ ఎన్నిసార్లు యాడ్ అవుతుందమ్మా? 5 5 5 5 5 5 5 9 టైమ్స్ యాడ్ అవుతుంది కదా. దీన్ని రాస్తే x1 minus 5 plus x2 minus 5 plus x3 minus 5 plus x4 minus 5 plus x5 minus 5 అలా 9 టైమ్స్ యాడ్ అవుతుంది 5, రైట్? అంటే 9 5 45 ఉంది ఇక్కడ. మైనస్ 45 ని తీసుకుపోదాం, ప్లస్ 45. సో సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ ఎంత వచ్చిందమ్మా? 54. అర్థమైనా 45 ఎలా వచ్చిందో? ఇది i equal to 1 పెడితే x1 minus 5 plus x2 minus 5 plus x3 minus 5 plus x4 minus 5 అలా 5 అనేది టోటల్ 9 టైమ్స్ ఉంది, దాన్ని ఇటు పంపించాను. నెక్స్ట్ a minus b whole square, a square minus 2ab plus b square equal to 45. Same amma, summation I equal to 1 to 9 xi square minus 10 into summation I equal to 1 to 9 xi
I equal to 1 to 9. 25 అనేది 9 టైమ్స్ యాడ్ అవుతుంది, రైట్? 25 అనేది 9 టైమ్స్ యాడ్ అవుతుంది. సమ్మేషన్ దేని దానికి రాసేస్తే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 9 xi స్క్వేర్. సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 9 xi అంటే ఎంతమ్మా మనకి 54. 10 into 54. సో సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to 9 xi స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 540. 540 లోంచి 225 పోతే 315. ఆ 315 అడిపోతుంది అనుకుందాం. 270. ఓకేనా? క్లియర్? సారీ యాడ్ చేయాల మనం కాదే, మైనస్ ఇటు వస్తే ప్లస్ 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 ఇది యాడ్ చేయాలి 45. 360 ఇది వస్తుంది కదమ్మా, ప్లస్ యాడ్ చేయాలి. సమ్మేషన్ xi స్క్వేర్ ఉంది, సమ్మేషన్ xi ఉంది మన దగ్గర, రైట్? రైట్. సో ఇప్పుడు వేరియన్స్ కున్న ఇంకొక ఫార్ములా ఏంటి అంటే, వేరియన్స్ కున్న ఇంకొక ఫార్ములా మనకి సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ xi బై n హోల్ స్క్వేర్. ఇది ఇంకొక ఫార్ములా మనకుంది. ఇందాకది ఒకటి అన్గ్రూప్డ్ డేటాకి, ఇది గ్రూప్డ్ డేటాకి ఫార్ములా. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ది ఫార్ములా. అన్గ్రూప్డ్ కి వాడచ్చు, గ్రూప్డ్ కి వాడచ్చు. ఇక్కడ ఈ ఫార్ములా హెల్ప్ అవుతుంది మనకి. 360 బై 9 మైనస్ 54 బై 9 ఎట్లా అంటే టోటల్ 9 టర్మ్స్ కదా. అంటే వేరియన్స్ 4. వేరియన్స్ 4 అంటే స్టాండర్డ్ డివియేషన్ ఎంత? వేరియన్స్ 4 అంటే స్టాండర్డ్ డివియేషన్ ఎంతమ్మా? స్టాండర్డ్ డివియేషన్ ఎంత? √4. 2 ఇక్కడ చేసి 4 పెట్టవాకనమ్మా. వేరియన్స్ 4 అంటే స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసరికి మనకి 2 వస్తుంది. ఇచ్చిన డేటాతో మనం సింప్లిఫై చేసి కనుక్కున్నాం. మీన్ ఆఫ్ ది డేటా ఈజ్ 8. దెన్ వేరియన్స్. మీన్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. రిపిటేషన్ ఉన్నా కౌంట్ చేస్తాం మనము. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 అది పంపిద్దాం. 64 21 24 9 54 వచ్చింది. లాంబ్డా ఈక్వల్ టు 10. లాంబ్డా వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు ఏం అడిగాడమ్మా మనకి? వేరియన్స్. వేరియన్స్ ఎలా కనుక్కుంటాం? ప్రతి డేటా నుంచి మీన్ సబ్ట్రాక్ట్ చేయండి. మీన్ 8 డైరెక్ట్ రాస్తున్నా. 7 మైనస్ 8 హోల్ స్క్వేర్ అంటే 1. 8 మైనస్ 8 హోల్ స్క్వేర్ 0. 9 మైనస్ 8 హోల్ స్క్వేర్ 1. మీన్ 8 నానా. 7 మైనస్ 8 హోల్ స్క్వేర్ 1. 8 మైనస్ 8 హోల్ స్క్వేర్ 0. 7 మైనస్ 8 హోల్ స్క్వేర్ 1. లాంబ్డా ఎంత వచ్చింది? 10. 10 మైనస్ 8 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4. 8 minus 8 is 0. Sum of the observations by number of the observations. 4, 5, 6, 7, 8. 8 by 8. Variance ఎంత? 1. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చేయాలి. అందుకని నేర్చుకోవాలి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఎందుకంటే ఇది త్వరగా వచ్చేస్తాం ఆన్సర్. ఇది త్వరగా వస్తాయి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ వస్తే పక్కా యూనిట్ టు సాల్వ్. డిఫికల్ట్ వస్తే ఆబ్వియస్లీ వదిలేస్తాం. ఈజీ వస్తే షూర్ గా చెయ్యాలి. ఓకేనా? ఇందాక మనం చేసిన మోడల్లోది క్వశ్చన్ అది a+b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a-b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, వాల్యూస్ వస్తాయి, వేరియన్స్ కనుక్కోవాలి. ప్రాక్టీస్ దిస్. ఇందాక చేసిన దాని మోడల్లోనే ఇది. ఇలాంటి డబ్బాలు వస్తే వదిలేయండి రా. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు దీనికి మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కొని డేటాలోంచి మీన్ సబ్ట్రాక్ట్ చేయాలి. కొత్త డేటా వస్తుంది. ఆ డేటాకి మళ్ళీ మీన్ కనుక్కోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ కనబడితే నేనే చెప్తున్నా వదిలేయండి. ఎందుకంటే కొంచెం ప్రొసీజర్ లెంతీ ఉంటుందమ్మా. ఇలాంటివి కనబడితే వదిలేయండి. ఇది యూ కెన్ ప్రాక్టీస్. M and M denote the mean deviation about mean and median respectively. Small m mean deviation about mean అంట, capital M median అంట. సో మీడియన్ డైరెక్ట్ గా వస్తుంది. దెన్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఆఫ్ M and M. ఇది ప్రాక్టీస్ చేయడం. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఎలానో నేను చెప్తాను. ఇది లాస్ట్ లో ప్రాక్టీస్ చేయండి. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఎలానో చెప్తాను. ఫర్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కోఎఫిషియంట్ ఆఫ్
వేరియేషన్ ఈజ్ 25, మీన్ ఈజ్ 44, దెన్ ద వేరియన్స్. వీటికి రిలేషన్ ఏమంటుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ ఈక్వల్ టు వేరియన్స్ బై మీన్ ఇంటూ 100. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ 25, మీన్ 44, వేరియన్స్ ఎంత? బి కదా ఆన్సర్, ఎందుకంటే 11 మల్టిపుల్ ఉంది. ఓ ఏబి రెండు ఉన్నాయి. ఎస్ 11. సారీ స్టాండర్డ్ డివియేషన్ ఇది రూట్ వేరియన్స్ ఇక్కడ నుంచి వేరియన్స్ ఎంత 121. రిలేషన్ స్టాండర్డ్ డివియేషన్ ఇది రూట్ వేరియన్స్. సింగిల్ ఫార్ములా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలా చూసుకొని వెళ్ళండి. వస్తే అటెంప్ట్ చేయండి, రాకపోతే ఎగ్జామ్ హాల్లో మర్చిపోండి ఫార్ములాని. ఓకే, ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ అయితే 11. చలో లాస్ట్ క్వశ్చన్ ఇన్ టుడేస్ క్లాస్. మీన్ డివియేషన్ ఫ్రమ్ మీన్ ఎలా చేయాలంటే నాన్న, మీన్ డివియేషన్ అబౌట్ మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డివియేషన్ అబౌట్ మోడ్, మీన్ డివియేషన్ అబౌట్ ఎనీ నెంబర్. ఏది అడిగినా సరే వాడు మీన్ డివియేషన్ అబౌట్ మీన్ కదా అడిగింది. సో నువ్వు ఫస్ట్ మీన్ కనుక్కో. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఫస్ట్ మీడియన్ కనుక్కో. మీన్ డివియేషన్ అబౌట్ మోడ్ అంటే ఫస్ట్ నువ్వు మోడ్ కనుక్కో. మీన్ డివియేషన్ అబౌట్ మీన్ కదా. సో ఫస్ట్ ఇచ్చిన డేటాకి ఫాస్ట్ గా చెప్పండి మీన్ ఎంత. Sum of the observations by number of the observations 1 2 3 4 5 6 7 8. మీన్ ఎంతమ్మా? 13 10 23 23 12 35 plus 20 45 plus 25 8 by 8 10 వచ్చింది. సో మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అంటే ఏం చేసా, ఫస్ట్ నేను మీన్ కనుక్కున్నా. ఓకేనా. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఫస్ట్ మీడియన్ కనుక్కోండి. మీన్ డివియేషన్ అబౌట్ మోడ్ అంటే ఫస్ట్ మోడ్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత డేటాలోంచి అది సబ్ట్రాక్ట్ చేయండి. నాన్న వేరియన్స్ కి సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేస్తావు, ఇక్కడ హోల్ స్క్వేర్ చేయవు. డేటాలోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేసి మోడ్ పెట్టండి అమ్మ. అంటే నీకు నెగిటివ్ వచ్చినా సరే పాజిటివే తీసుకో. గివెన్ డేటాలోంచి అది సబ్ట్రాక్ట్ చేస్తే నీకు కొత్త డేటా వస్తుంది. అండర్స్టూడ్. గివెన్ డేటాలోంచి మీన్ డివియేషన్ అబౌట్ మీన్, సో మీన్ సబ్ట్రాక్ట్ చేసా. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్, సో మీడియన్ సబ్ట్రాక్ట్ చేస్తాం. మీన్ డివియేషన్ అబౌట్ సమ్ నెంబర్, ఆ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. కొత్త డేటా వస్తుంది కదా, ఈ కొత్త డేటాకి మళ్ళీ మీన్ కనుక్కుంటాం. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అన్నా కొత్త డేటాకి మీనే కనుక్కునేది. మీన్ డివియేషన్ అబౌట్ మోడ్ అన్నా కొత్త డేటాకి మీనే కనుక్కునేది. ఓకేనా, అర్థమైందా? మీన్ డివియేషన్ అనే దానికి మీనింగ్ అర్థమైందా అమ్మా? ఉన్న డేటా కాదు, మీన్ డివియేషన్ అంటే ఉన్న డేటా కాదు, కొత్త డేటాకి మీన్ కనుక్కోవాలి. ఆ కొత్త డేటా ఎలా వస్తుంది? మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అంటే డేటాలోంచి మీన్ సపరేట్ చేస్తాం విత్ మోడ్. డోంట్ ఫర్గెట్ టు కీప్ మోడ్. మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అంటే డేటాలోంచి మీడియన్ సపరేట్ చేస్తావు. మీన్ డివియేషన్ అబౌట్ మోడ్ అంటే డేటాలోంచి మోడ్ సపరేట్ చేస్తావు. కొత్త డేటా వస్తుంది. ఈ కొత్త డేటా ఏదైతే ఉందో ఈ కొత్త డేటాకి మనకు కావాల్సింది చేస్తాం. ఓకే, కొత్త డేటాకి మీన్ కనుక్కుంటాం. క్లియర్? చలో, థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్.